become IAS officer. ఈ టాక్ మన రామాంజనేయులు సార్ ఐఏఎస్ ఆఫీసర్, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ గారు ఇవ్వబోతున్నారు. అండ్ రామాంజనేయులు సార్ ఎన్నో డిపార్ట్మెంట్స్ కి సెక్రటరీ గాను, కమిషనర్ గాను వర్క్ చేస్తున్నారు. ఈరోజు మీరు రావటం వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్స్ సార్. ఈరోజు సాయంత్రం దాదాపు గంట సేపు మీ లెక్చర్ మాకు ఇగ్నైట్ చేయాలి. మా పాత్ ని ఎవరైతే ఐఏఎస్ ఆఫీసర్ గా అవుదాం అనుకుంటున్నారో వాళ్ళకి ఒక పాత్ మీరు చూపించాలనుకుంటున్నాం సార్. ఓవర్ టు యూ సార్. Thank you, Amma. Thank you very much. గంప నాగేశ్వరరావు గారికి, అలాగే ఏకేఎస్ యాజమాన్యానికి, ముఖ్యంగా శశాంక్ గారికి నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఈరోజు ఐఏఎస్ ఆస్పిరెంట్స్ తో మాట్లాడడానికి ఒక అవకాశం కలిగినందుకు I'm quite happy to share my feelings and address to gathering. Hello. సార్ వాయిస్ వినిపిస్తుంది సార్ మీది. కంటిన్యూ సార్, ప్లీజ్ కంటిన్యూ. వినపడుతుందండి? వినిపిస్తుంది సార్. యా. సో డియర్ ఆస్పిరెంట్స్, ఈ వీడియో ద్వారా, ఈ జూమ్ ద్వారా మీతో మాట్లాడడానికి నేను వే బ్యాక్ సమ్ 30 years బ్యాక్ ఈ సివిల్ సర్వీస్ కి సంబంధించినటువంటి అంశాల్లో సక్సెస్ అయ్యి, తర్వాత డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ లో మోర్ దాన్ 35 years సర్వీస్ చేసిన తర్వాత, having been served more than 35 years, having been discussed with so many aspirants during my career, so I want to share my feelings before you. IAS అన్నటువంటిది మన ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీసెస్ లో అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉంటుంది. ఇది యాక్చువల్ గా పబ్లిక్ కి డైరెక్ట్ గా సర్వీస్ చేయడానికి ఉన్నటువంటి ఒక గొప్ప అవకాశం. అయితే మరి ఆల్ ఇండియా సర్వీస్ లో ఐఏఎస్ రావాలంటే టాప్ 100 లో మన ర్యాంక్ ఉండాలి. మరి ర్యాంక్ ఉండాలి అన్నప్పుడు మనం ఏ రకంగా ప్రిపేర్ కావాలి, ప్రిపేర్ అవడానికి మనము ఎలాంటి ప్రొసీజర్ ని అడాప్ట్ చేయాలి అన్నటువంటి విషయాల్లో మీకు 2-3 విషయాలు మీకు షేర్ చేయాలనుకుంటున్నాను. ఒకటి, చాలా మంది ఆస్పిరెంట్స్ లో ఏంటంటే ఢిల్లీకి వెళ్తే అక్కడ కాంపిటేటివ్ అట్మాస్ఫియర్ బాగా ఉంటుంది, మేము అక్కడికి వెళ్తే మా సక్సెస్ గ్యారెంటీగా ఉంటుంది అన్నటువంటి ఒక ఆలోచన చాలా మందిలో ఉంది. ఆలోచన ఉన్నటువంటి వాళ్ళకి నా సలహా ఏంటంటే, అక్కడ నేను నా కూతురుని కూడా అక్కడ చేర్పించాను, బట్ నా ఓన్ ఎక్స్పీరియన్స్ తో మీకు షేర్ చేయాలనుకుంటున్నాను. సో అక్కడ మొట్టమొదట మనం అక్కడికి వెళ్ళిన వెంటనే అక్కడ అట్మాస్ఫియర్ చాలా చలిగా ఉంటుంది కొంతకాలం, చాలా వేడిగా ఉంటుంది మరి కొంతకాలం. సో ఈ అట్మాస్ఫియరిక్ కండిషన్స్ లో మనం అడ్జస్ట్ కావడం అనేటువంటిది ఒకటి. రెండవది అక్కడ ఫుడ్ హ్యాబిట్స్. మూడవది అక్కడ సంస్కృతి పరంగా కూడా నార్త్ ఇండియన్స్ కి, సౌత్ ఇండియన్స్ కి చాలా తేడా కనబడుతుంది. ముఖ్యంగా మనకు అకామిడేషన్ కానీ, తర్వాత అక్కడ క్లాస్ రూమ్లు అట్మాస్ఫియర్ కూడా చూసినట్లయితే ఒక 500 మందికో 1000 మందికో ఒక ఆడిటోరియంలో ఉంచి ఆ మైకుల్లో క్లాసులు చెప్పడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. సో అట్లా క్లాసులు చెప్పినప్పుడు అక్కడ బేసిక్ గా మన వాళ్ళు ఫేస్ చేస్తున్నటువంటిది ముఖ్యంగా తెలుగు స్టేట్స్ విద్యార్థులు, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు సంబంధించి నా సలహా. సో అక్కడ సడన్ గా వాళ్ళు హిందీలోకి వెళ్ళిపోతారు లెక్చరర్స్ ఎవరు వచ్చినా కూడా, మెజారిటీ ఆఫ్ ది పీపుల్. సో మన సీనియర్ లాంటి వాళ్ళు, మరి ఇలాంటి మన తెలుగు నుంచి రినౌండ్ గా ఉన్నటువంటి ప్రొఫెసర్స్ తప్ప, ఫ్యాకల్టీ తప్ప మిగిలినటువంటి అందరూ కూడా ఆల్మోస్ట్ ఆల్ హిందీలోకి వెళ్ళిపోవడం. సో మధ్యలో హిందీలోకి వెళ్ళిపోయేటప్పటికి మన విద్యార్థులకి చాలా మందికి ఆ గ్యాప్ అనేటువంటిది ఏర్పడుతుంది. సో దీనివల్ల వాళ్ళు దానికి అడ్జస్ట్ కావడం మినిమం 6 నెలల నుంచి 1 year పట్టడం,
మళ్ళీ అంత లోపల ఒక 50,000 మంది కాంపిటీషన్ లో వాళ్ళ ముందు ఉండడం, ఇది మనం తరచుగా చూస్తున్నటువంటి విషయం. సో దీన్ని ఓవర్కమ్ కావడానికే హైదరాబాద్ లో, ఎందుకంటే నేను ఐ హావ్ బీన్ అసోసియేటెడ్ విత్ ఏకేఎస్ బికాస్ ఐఎమ్ ఆల్సో రన్నింగ్ అన్ ఇన్స్టిట్యూషన్ కాల్డ్ జయ నికేతన్, ద బెస్ట్ ఐఏఎస్ అకాడమీ లొకేటెడ్ అట్ విజయవాడ. సో ఎందుకంటే ఇక్కడ విజయవాడలో కూడా ఎస్పెషలీ మనకు గర్ల్స్ స్టూడెంట్స్ దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే వాళ్ళు ఢిల్లీకి కానీ వెళ్ళడం కష్టంగా ఉంటుంది, ఇక్కడ తల్లిదండ్రులు దాన్ని యాక్సెప్ట్ చేయరు కాబట్టి వాళ్ళ కోసం ఏకేఎస్ జయనికేతన్ అని తీసుకొచ్చాము. సో జయనికేతన్ తో ఏకేఎస్ కూడా పార్ట్నర్షిప్ గా ఉండి ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి ఇక్కడ విజయవాడలో కూడా కలిసి వర్క్ చేయడానికి మేము ప్లాన్ చేసుకుని ఉన్నాం. సో హ్యావింగ్ బీన్ అసోసియేటెడ్ విత్ ఏకేఎస్, నాకు ఏకేఎస్ అక్కడ వాస్తవానికి మనం హైదరాబాద్ స్టూడెంట్స్, ముఖ్యంగా తెలంగాణ స్టూడెంట్స్ కానీ లేదా హైదరాబాద్ నుంచి మన ఆంధ్ర నుంచి హైదరాబాద్ వెళ్ళి అక్కడ చదివేటటువంటి పిల్లలకు కానీ ఏకేఎస్ అనేటువంటిది చాలా బాగా వర్క్ చేస్తుంది అన్నటువంటిది నా అభిప్రాయం. సో ఎందుకంటే వాళ్ళు అక్కడ ఆన్లైన్ లో కానీ ఆఫ్లైన్ లో కానీ 1-to-1 మెయిన్ గా కోచింగ్ ఇవ్వడమే కాకుండా కోచింగ్ తర్వాత మెంటర్షిప్ ఇవ్వడం అనేటువంటిది ప్రత్యేకంగా నేను గమనించాను. సో అలాంటి ఇన్స్టిట్యూషన్ తోనే మేము కూడా టైప్ పెట్టుకుని ముందుకు వెళ్తున్నాము. సో ఇక్కడ మనకు కమింగ్ టు ద టిప్స్ ఫర్ సక్సెస్ సంబంధించి వచ్చినప్పుడు, మొట్టమొదట సివిల్ సర్వీస్ అంటేనే ఫస్ట్ భయం అనేటువంటిది పోవాలి. ఇదేదో మనకు అందని ద్రాక్ష పళ్ళు, సివిల్స్ మనకు సంబంధించింది కాదు, ఇదేదో ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదివిన వాళ్ళకో లేదా ధనవంతుల పిల్లలకో లేదా ఆల్రెడీ ఐఏఎస్ ఐపీఎస్ అయినటువంటి పిల్లలకో ఇది వస్తుంది తప్ప మిగిలిన వాళ్ళకి రాదు అనేటువంటి ఆలోచన మీలో ఎవరికైనా ఉంటే అది ఫస్ట్ మీ మైండ్ నుంచి తీసేయండి. ఎందుకంటే చాలా మంది సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ మనం చూసినప్పుడు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ పేదరికమే, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ రూరల్ ఏరియా నుంచి వచ్చారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కాదు, మామూలు గవర్నమెంట్ స్కూల్లో చదివి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు చాలా మంది. ఐ కెన్ కోట్ ఎన్ నంబర్ ఆఫ్ సక్సెసర్స్. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ముత్యాల రాజు స్టేట్ లోనే కంట్రీలోనే టాప్ వచ్చినటువంటి వ్యక్తి, ఒక గ్రామీణ ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు, ఇలా చాలా చెప్పొచ్చు. సో కాబట్టి మొట్టమొదట మీకు ఈ అంశాలు ఏవైనా ఉన్నాయంటే అవి తీసుకొని అవి ఫస్ట్ మీ మైండ్ నుంచి తొలగించండి. ప్రతి వ్యక్తి అంటే ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ బర్త్ కి ఒక పర్పస్ ఉంటుంది. సో మీరు యాక్చువల్లీ వాట్ యు వాంట్ టు బికమ్, మీరు ఏం కావాలి అనేటువంటిది ఫస్ట్ మీ మైండ్ లో ఒక స్థిరంగా ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ మనం ఏం కావాలి అనుకున్నప్పుడు అలా కావడానికి మనం ఎలా ప్రొసీజర్ గా ముందుకెళ్ళాలన్నటువంటిది మనకు ఆలోచన వస్తుంది. సో సివిల్ సర్వీస్ అంటేనే మనం ఎందుకు సివిల్ సర్వీస్ కాకూడదు, ఇప్పుడు అయినటువంటి వాళ్ళందరూ కూడా సివిల్ సర్వీస్ లో విజయం సాధించినప్పుడు మనం ఎందుకు కాకూడదు అన్నటువంటి ఒక ఆలోచన మన మైండ్ లో వచ్చినప్పుడు డెఫినెట్ గా మనం కూడా సివిల్ సర్వీస్ వైపు అడుగులు వేస్తూ సివిల్ సర్వీస్ సాధించవచ్చు. ఇక్కడ సివిల్ సర్వీస్ అనేటువంటిది కంట్రీ మొత్తం మీద కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కాబట్టి జనరల్ గా ఎగ్జామ్స్ అనేటువంటిది కొంత టఫ్ గా ఉంటుంది. సో ఇక్కడ టఫ్ అనేటువంటి దానికి మనకి ఏం మీనింగ్ ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము చూడాల్సింది ఏంటంటే సిలబస్ చూడాలి. సో సిలబస్ అనేటువంటిది 1-2 సార్లు బాగా చదవాలి. చాలా మందిలో నేను గమనించింది సిలబస్ చదవరు, డైరెక్ట్ గా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్కి వెళ్ళడమో లేకుంటే సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోవడమో చేస్తారు. సో సిలబస్ చదవడం వల్ల మనకు బౌండరీస్ తెలుస్తాయి. ఎందుకంటే జనరల్ నాలెడ్జ్ అన్నది కానీ ఈ మన ఎబిలిటీని టెస్ట్ చేసేటటువంటి ఎగ్జామినేషన్ మెథడాలజీ కానీ చాలా వ్యాస్ట్ గా ఉంటుంది. దానికి నెవర్ సెన్స్ ఎనీ ఎండ్స్, ఎక్కడ కూడా వాటికి ఎండ్ అంటే వెళ్ళాలనేటువంటి ఉండవు. కాబట్టి మనము ఒకటి ఏంటంటే మన సిలబస్ ఒక్కసారి మనం బాగా చదివితే 1-2 సార్లు సిలబస్ చదవాలి. సిలబస్ చదివినప్పుడు మనకు మన బౌండరీ ఏంటో తెలుస్తుంది. రెండవది సిలబస్ తర్వాత పాస్ట్ క్వశ్చన్ పేపర్స్ ని మనం 1-2 సార్లు వాటి యొక్క ఆన్సర్స్ ను కూడా చదవాలి. చదివినప్పుడు ఏమవుతుందంటే సిలబస్ మొత్తం మీద ఎక్కడ కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడు అన్నటువంటిది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు పాలిటీ తీసుకున్నాం అనుకోండి,
పాలిటీ తీసుకున్నప్పుడు చాలా వ్యాస్ట్ గా కనబడుతుంది మనకు సిలబస్. కానీ లాస్ట్ 25 సంవత్సరాల క్వశ్చన్ పేపర్స్ మనకు అందుబాటులో ఉన్నటువంటి 25 సంవత్సరాల క్వశ్చన్ పేపర్స్ కూడా చూసినప్పుడు ఎక్కువ భాగం ఆర్టికల్స్ మనకు దాదాపుగా 395, 425 వరకు ఉన్నాయి. కానీ ఈ ఆర్టికల్స్ లో వచ్చేవి మాత్రం 16 నుంచి 42 వరకు వచ్చే ఆర్టికల్స్ నుంచే వస్తాయి. సో ఈ రకంగా మనం ఏ సబ్జెక్ట్ అయినా కూడా ఫాస్ట్ క్వశ్చన్ పేపర్స్ కానీ మనం చూసినప్పుడు డెఫినెట్ గా మనకు ఏ ఏరియాలో కాన్సన్ట్రేషన్ జరుగుతుంది అన్నటువంటిది తెలుసు. ఇక మూడో అంశం ఏంటంటే రెఫరెన్సెస్. మనం ఏ బుక్కులు చదవాలి? మార్కెట్ లో చాలా బుక్కులు ఉంటాయి. ఆ పుస్తకాలన్నీ కూడా మనం చదవడం వేస్ట్. ఎందుకంటే ఇక్కడ ఎగ్జామినేషన్ సివిల్ సర్వీస్ లో వాళ్ళు టెస్ట్ చేసేది ఇన్ఫర్మేషన్ మీద కాదు. మనకి ఎంత నాలెడ్జ్ ఉంది, ఎంత ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంది అన్నటువంటిది వాళ్ళు టెస్ట్ చేయడం లేదు. ఎంత డెప్త్ గా ఆయన అనాలిసిస్ చేస్తున్నాడు, ఎంత డెప్త్ గా సబ్జెక్ట్ ని అర్థం చేసుకొని ఒక ఎగ్జామినేషన్ లో తన యొక్క అనాలిసిస్ ని ఎలా ప్రజెంట్ చేస్తున్నారు అన్నది మాత్రమే వాళ్ళు గమనిస్తారు. కాబట్టి మన మెమొరీ పవర్ ని కూడా వాళ్ళు ఏం టెస్ట్ చేయడం లేదు. హిస్టరీ వెళ్తే చాలా డేట్స్ ఉంటాయి, చాలా ఈవెంట్స్ ఉంటాయి, వాటన్నిటిని గుర్తు పెట్టుకోవాలని చాలా మంది చెప్తారు. అవన్నీ ఏమి ఉండదు ఇక్కడ. ఏదంటే సబ్జెక్ట్ కాన్సెప్షనల్ వైజ్ గా మనం ఎగ్జామినేషన్ లో ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. మూడవది ఏంటంటే అంటే మనకు ఈ మూడో అంశం తర్వాత నాలుగో అంశం, మనము లాస్ట్ 1 year కరెంట్ అఫైర్స్ మీద బాగా ఫోకస్ చేయాలి. అది ఒక హిందూ పేపర్ కావచ్చు, లేదా ఇంకా మీకు నచ్చినటువంటి ఒక ఇంగ్లీష్ పేపరు, ఒక తెలుగు పేపరు. ముఖ్యంగా పేపర్ అంతా మనం ఏదో పాలిటిక్స్ ఇవన్నీ సినిమాలు ఇవన్నిటి గురించి మనం చదవకూడదు. మనకి ఏదైతే అవసరం ఉంటుందో ఒక గంట పాటు చదవడానికి అవకాశం ఉండేటటువంటి మ్యాటర్ మాత్రమే మనం చదవాలి. అప్పుడే మనకు తెలిసిపోతుంది. సో ఈ కరెంట్ అఫైర్స్ ని మనం ఖచ్చితంగా చదివి అంటే దాని మీద కాన్సన్ట్రేటెడ్ గా చదివితే మనకు ఒక 300 నుంచి 400 ఐటమ్స్ అంటే ఒక క్వశ్చన్స్ రూపంలో మనకు వస్తాయి. సో వీటిని మనం ఏం చేయాలంటే మన సిలబస్ లో ఉండేటటువంటి అంశాల మీద ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ లింకేజెస్ పెట్టుకోవాలి. సో బ్యాక్వర్డ్ అండ్ ఫార్వర్డ్ లింకేజెస్ అంటే ఇప్పుడు కరోనా ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఇది ప్రజెంట్ టాపిక్. సో కరోనా ప్రపంచంలో ఎక్కడ మొదట కనబడింది, లేదా కనుగొన్నారు, లేదా అక్కడ వ్యాధిగ్రస్తులు అయినారు అనేటువంటిది ఎవరు అడగరు ఇప్పుడు. సో కరోనాలోకి వెళ్ళినప్పుడు కరోనాలో ఉన్నటువంటి సైన్స్ పరంగా ఉన్నటువంటి మౌలిక సిద్ధాంతాలు, అది అంటే అది ఎలా ఏర్పడుతుంది, దాంట్లో ఉండేటటువంటి ఇవేంటి, ఇవన్నీ కూడా అంటే డెప్త్ గా వెళ్ళి సబ్జెక్ట్ పరంగా అడగడానికి అవకాశం ఉంటుంది. సో అట్లాగే మనం గతంలో వచ్చినటువంటి ఇలాంటి వైరస్ మనకు H1 ఇది కానీ, లేదంటే మనకు ఇటీవల ఏర్పడినటువంటి ఇన్ఫ్లుయెంజా కానీ, ఇలాంటి వాటి మీద కూడా అడగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా మనం కరెంట్ టాపిక్స్ ని మనకున్నటువంటి సిలబస్ తో బ్యాక్వర్డ్ అండ్ ఫార్వర్డ్ లింకేజెస్ లో స్టడీ చేసుకొని మనం 500 క్వశ్చన్లు కానీ తయారు చేసుకుంటే ఈ 500 క్వశ్చన్స్ నుంచే మీకు డెఫినెట్ గా 60 to 70% క్వశ్చన్స్ వస్తాయి. ఇది షూర్. ఎందుకంటే మేము మా జయనికేతన్ లో కూడా మేము క్వశ్చన్స్ ప్రిపేర్ చేసినప్పుడు డెఫినెట్ గా క్వశ్చన్స్ మీదనే ఎక్కువ కాన్సన్ట్రేషన్ జరుగుతూ ఉంటుంది. సో ఈ రకంగా మీరు కరెంట్ టాపిక్స్ ని పెట్టుకోండి. తర్వాత ఒక మంచి మెంటర్షిప్ ని మీరు తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ సినారీలో ఒక గైడింగ్ ఫ్యాక్టర్ అనేటువంటిది ఇంపార్టెంట్. అది ఒక కోచింగ్ సెంటర్ లేదా ఒక మెంటర్షిప్. సో కోచింగ్ సెంటర్ అనుకోండి. సో ఇక్కడ కోచింగ్ సెంటర్ లో మనం ఎక్కడ తీసుకోవాలి? మరి ఒక ఇంపార్టెంట్, మనకు అనుకూలంగా మనకు చదవడానికి వీలుండే విధంగా మన పేరెంట్స్ కు దగ్గరగా ఉండి మనకు మన భావాలకు దగ్గరగా ఉండేటటువంటి ఫ్రెండ్స్ ఉండేటటువంటి చోట మనం కోచింగ్ సెంటర్ ఎన్నుకోవడం అనేటువంటిది ముఖ్యం. సో మనకు విజయవాడ కానీ హైదరాబాద్ కానీ కోచింగ్ సెంటర్స్ ని మీరు ఎన్నుకొని, ఎందుకంటే ఎవరు కోచింగ్ ఇచ్చినా మనం చూడాల్సింది ఏంటంటే ఫస్ట్ ఫ్యాకల్టీ. ఇప్పుడు ఎవరైనా ఫ్యాకల్టీ చూస్తారు.
సో ఫ్యాకల్టీ ఇప్పుడున్నటువంటి గ్లోబల్ బికమ్ ఏ స్మాల్ విలేజ్. ఎవరైనా ఫ్లైట్ లో వస్తారు, క్లాసులు చెప్పేసి వెళ్ళిపోతున్నారు. సో ఈ రోజు మన హైదరాబాద్ నుంచే సీనయ్ గారు హిస్టరీ ఫ్యాకల్టీ దేశం మొత్తం చెప్తున్నారు ఆయన. సో ఇది రినౌండ్ ఫ్యాకల్టీ. సో అలాంటి వాళ్ళు ఢిల్లీలో ఉన్నటువంటి వాళ్ళని కూడా మనం ఇక్కడికి పిలిపించుకోవచ్చు. సో ఫ్యాకల్టీని పిలిపించుకొని ఈరోజు కోచింగ్ సెంటర్స్ ఏకేఎస్ కానీ జయనికేతన్ కానీ అలాంటి ఫ్యాకల్టీని మీ ముందు ఇక్కడే ఉంచుతున్నారు. రెండవది మెటీరియల్. సో మెటీరియల్ కూడా ఈరోజు నేను ఏ కేసులో గమనించింది కానీ మా దగ్గర కానీ ముఖ్యంగా ప్రొఫెసర్స్ తో పాటు ఫ్యాకల్టీస్ తో పాటు ఆస్పిరెంట్స్ కూడా, అంటే గతంలో 2-3 సార్లు ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళు, ఇంటర్వ్యూకి వెళ్ళి దురదృష్టవశాత్తు సెలెక్ట్ కాకుండా ఇంకా మళ్ళా రాస్తున్నటువంటి వాళ్ళతో మనము ఫ్యాకల్టీ ఇప్పిస్తున్నాం. కాబట్టి అలాంటి విద్యార్థుల యొక్క నాలెడ్జ్ ని కూడా, అలాంటి ఆస్పిరెంట్స్ కూడా మనం తీసుకోవడం అనేటువంటి చేయడం ద్వారా మెటీరియల్ అనేటువంటిది ఎప్పుడు కూడా అప్డేటెడ్ గా మీకు లభ్యం అవుతుంది. సో ఏదో బుక్లో మనం కాపీ తీసుకొని వాటిని మళ్ళా రీప్రొడ్యూస్ చేయడం అనేటువంటిది కాకుండా, ఎందుకంటే వాళ్ళు కూడా ఎగ్జామ్స్ రాస్తారు కాబట్టి వాళ్ళకి కూడా ఒక ఫైర్ ఉంటుంది, ఎగ్జామినేషన్ లో మేము కూడా సక్సెస్ కావాలి అనేటువంటి ఫైర్ ఉంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళు తయారు చేసేటటువంటి మెటీరియల్ ని, ఎందుకంటే R&D డిపార్ట్మెంట్ ఉంటుంది, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. సో ఈ రెండు మనకు ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ లో అలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి. కాబట్టి R&D ద్వారా తయారైనటువంటి మెటీరియల్, అంటే మీకు మెటీరియల్ ఉంది, ఫ్యాకల్టీ ఉంది, రెఫరెన్స్ బుక్లు ఎక్కడైనా దొరుకుతాయి. సో ఇంక ఈ 3 ఉన్నప్పుడు ఇక మీకు కావాల్సింది ఏంటి? చదువుకోవడానికి కాంపిటేటివ్ వాతావరణం కావాలి అంటున్నారు. సో మరి కాంపిటేటివ్ వాతావరణం మీలో రావాలి తప్ప ఏదో బయట నలుగురు చదువుతూ ఉంటే వాళ్ళకు వస్తుంది, బట్ మీలో చదవాలనేటువంటి ఒక ఆలోచన రావాలి. చాలా మంది ఏమంటారంటే కంపెనీ బాగుండాలి, కంపెనీ ఉంటే మాకు కాంపిటేటివ్ వస్తుంది. ఎస్, ఐ టు అగ్రీ విత్. బట్ ఇక్కడ మనము మన తెలుగు విద్యార్థులు కూడా 2 స్టేట్ల నుంచి దాదాపుగా 1000 మందిలో ప్రిపేర్ అవుతూ ఉన్నారు. సో అలాంటి వాళ్ళను బెస్ట్ ఫ్రెండ్షిప్ ని మీరు కంపెనీగా తీసుకోండి. సో వాళ్ళు ఇక్కడే ఉండి మీరు ప్రిపేర్ అవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఈ 2 ఇన్స్టిట్యూషన్ లో కూడా నేను గమనించింది ఏంటంటే పేరెంట్స్ తో ముఖాముఖి మాట్లాడడం, విద్యార్థి ట్రాకింగ్ ఎప్పటికప్పుడు వాళ్ళకి తెలియజేయడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి సో తల్లిదండ్రుల యొక్క గైడింగ్ ఫ్యాక్టర్, తల్లిదండ్రులు కూడా దగ్గరగా ఉన్నారు అన్నటువంటి ఆలోచన ముఖ్యంగా మన మన తెలుగు అమ్మాయిలు లేదా అబ్బాయిలు కూడా, సో తల్లిదండ్రుల యొక్క పర్యవేక్షణలో మనం చదవడం అనేటువంటిది వెరీ ఇంపార్టెంట్. ఇవి మెయిన్ గా మనము చూడాల్సినటువంటి అంశాలు. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే ఫస్ట్ మన మీద మనం అనలైజ్ చేసుకోవాలి. సో నీ శక్తి ఏంటో నువ్వు నిరూపించుకోలేకపోతే ఇంకోరు ఎవరో నీ శక్తిని గురించి మాట్లాడరు. సో నీ శక్తిని గురించి నువ్వే అనలైజ్ చేసుకోవాలి. సో దీనికి కావాల్సింది ప్రాక్టీస్ ఆనెస్ట్ గా చేయాలి. ఊరికేదో మనము ఇన్ని గంటలు చదవాలి కాబట్టి అన్ని గంటలు చదవడం, ఈ ఎగ్జామ్ రాయాలి కాబట్టి ఈ ఎగ్జామ్ రాయడము, అట్లాంటి ముక్కుబడిగా చేసేటటువంటి పనులు ఎప్పుడు చేయదు. సో ఒకటేంటంటే మనం ఒక గోల్ ని నిర్ణయించుకున్నప్పుడు ఆ గోల్ ని అచీవ్ చేయాలన్నప్పుడు మన ప్రయత్నం కూడా ఖచ్చితంగా గట్టిగానే ఉండాలి. సో ఈ ప్రయత్నంలో ఎప్పటికప్పుడు నీ పొజిషన్ ఏంటి, అంటే నీ వాల్యూ ఎలా ఉంది, అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ మార్క్స్. సో ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఇంకా ఎక్కువ మార్కులు రావడానికి ఉన్నటువంటి అవకాశాలని సక్సెస్ పొందినటువంటి వాళ్ళు ఇంటర్వ్యూల ద్వారా కానీ, లేదా మన గంప నాగేశ్వరరావు గారు ఇంపాక్ట్ ద్వారా ఎప్పటికప్పుడు యూత్ కి అవేర్నెస్ ఇస్తున్నటువంటి కార్యక్రమాల ద్వారా కానీ, మీరు లేదా మీ యూట్యూబ్ లో సక్సెసర్స్ ఇచ్చేటటువంటి అంశాలు కానీ, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు చూసుకుంటూ బట్ మనము ముందుకెళ్తే డెఫినెట్ గా సక్సెస్ వస్తుంది. తర్వాత నా యొక్క ఇంపార్టెంట్ వార్నింగ్ అనే చెప్తాను దీనికి. డోంట్ డిపెండ్ టూ మచ్ ఆన్ యూట్యూబ్ లో మీరు ఒకే సబ్జెక్ట్ మీద డిఫరెంట్ యాంగిల్స్ లో వాళ్ళు ఏం చెప్తారు వీళ్ళు ఏం చెప్తారని టైం అంతా వేస్ట్ చేసుకోవడం నా దృష్టిలో సక్సెస్ కి అది ఏ రకంగా కూడా ఉపయోగపడదు. ఎందుకంటే
ఎంతమంది ఫ్యాకల్టీ చెప్పినా ఆ సబ్జెక్ట్ లో ఉన్న అంశాలు అవే చెప్తారు. ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నిక ఉంది, రాష్ట్రపతి ఎన్నిక గురించి ఎవరేం చెప్తారండి? ఎవరు చెప్పినా అంతే చెప్తారు. ఎలక్టెడ్ బాడీ అసెంబ్లీస్ నుంచి, అట్లాగే యూనియన్ టెరిటరీ నుంచి, అట్లాగే మన పార్లమెంట్ నుంచి. సో ఇదే కదా ఎలక్టెడ్ మెంబర్స్ ఎవరున్నా వాళ్ళకి సంబంధించినటువంటి ఓటుతోనే రాష్ట్రపతిని ఎన్నికతారు. దీనికి డిఫరెంట్ గా మార్చి చెప్పొచ్చు. కాబట్టి ఈ అంశం గురించి తెలుసుకుంటే మనము టూ మచ్ ఆఫ్ లెర్నింగ్ ప్రాసెస్ లో కూడా మనం వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. సో టైం ఫ్యాక్టర్ దృష్టిలో పెట్టుకొని మనం చదవాల్సినటువంటి అంశాల మీద పూర్తి అవగాహన కలిగి ఉండి ఏ రకంగా క్వశ్చన్ వచ్చినా దాన్ని మనం ఆన్సర్ చేయగలిగినటువంటి నైపుణ్యాన్ని కానీ మనం ఏర్పాటు చేసుకోగలిగితే డెఫినెట్ గా మనకు సక్సెస్ వస్తుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ అంటే క్వశ్చన్స్ కూడా ఎలా వస్తాయి ఏంటి అనేటువంటి దాంట్లో చెప్తాను. ఒక ఎగ్జామినేషన్ లో ఫైండ్ అవుట్ ది ఆడ్ మ్యాన్ అవుట్ అని వచ్చింది. సో దాంట్లో ఉన్నది ఏంటంటే మనకు మహాత్మా గాంధీ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, జవహర్లాల్ నెహ్రూ. సో ఆడ్ మ్యాన్ అవుట్. మరి ఆడ్ మ్యాన్ అవుట్ అన్నప్పుడు ఇందిరాగాంధీని తీసుకుంటే విమెన్ జెండర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆమె వస్తుంది. గాంధీ గారిని తీసుకుంటే ఆ ఫ్యామిలీకి సంబంధించినటువంటి వ్యక్తి కాదు. సో మరి రాజీవ్ గాంధీని తీసుకున్నట్లయితే డైరెక్ట్ గా ఆయన ప్రధానమంత్రి అయినటువంటి అంశం ఉంది. సో ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ ఆన్సర్ వచ్చేటప్పటికి జవహర్లాల్ నెహ్రూ అని ఉన్నటువంటి ఆప్షన్ మీద రైట్ వచ్చింది. సో ఎందుకు అన్నప్పుడు ఇక్కడ అన్ని కరెక్టే, కానీ ఇక్కడ టెస్ట్ చేసేది ఆల్ ఇండియా సర్వీస్ క్యాండిడేట్లను టెస్ట్ చేసినప్పుడు కాస్త డెప్త్ గా వెళ్ళారు. ఏంటంటే జవహర్లాల్ నెహ్రూ ఒక్కరే అసాసినేట్ కాలేదు, ఆయన ఒక్కరే మామూలు మరణం పొందారు, మిగిలినటువంటి వాళ్ళంతా అసాసినేట్ అయ్యారు. సో ఈ రకంగా ఆన్సర్స్ ఉంటాయి. అక్కడ ఏం పెద్ద మనకు క్వశ్చన్స్ మీరు ఒకసారి చూస్తే 25 సంవత్సరాల క్వశ్చన్ పేపర్స్ ఏదైనా కానీ, హిస్టరీ కానీ, జాగ్రఫీ కానీ, పొలిటీ కానీ, మీరు ఏ సబ్జెక్ట్ తీసుకున్నా మనకు తెలిసినవే ఉంటాయి. కాకపోతే కన్ఫ్యూజన్ చేసేటటువంటి ఉంటాయి. దాని మీద క్లారిటీ కావాలంటే టెన్షన్ లేకుండా ఒక క్లారిటీతో మనం ఉంటే డెఫినెట్ గా విజయం మనకు వరిస్తుంది. యా హలో సార్, లైన్ లోనే ఉన్నాం సార్, మీ వాయిస్ వింటున్నాం అందాం. ఓకే, ప్లీజ్ కంటిన్యూ సార్. క్వశ్చన్స్ ఏమైనా ఉంటే నేను ఆన్సర్ చేస్తాను. యా షూర్ సార్, చాలా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. సో క్వశ్చన్స్ ఒక్కొక్కటిగా తీసుకుంటున్నామండి. ఇక్కడ ఆల్రెడీ పార్టిసిపెంట్స్ ఉన్నారు. ఎవరైతే క్వశ్చన్స్ అడగదలుచుకున్నారో వాళ్ళు రియాక్షన్స్ లోకి వెళ్ళి రైస్ హ్యాండ్ క్లిక్ చేస్తే వాళ్ళని మేము అన్మ్యూట్ చేస్తాము, మీరు క్వశ్చన్స్ అడగచ్చండి. అనిల్ కుమార్ గారు, మిమ్మల్ని అన్మ్యూట్ చేస్తున్నాము. సార్ మీరు మొబైల్ చేతులు పట్టుకున్నారా సార్? చాలా సేపు. యా పర్వాలేదు, ఎందుకంటే దగ్గరగా సార్ ఎవరైనా లేదంటే చిన్న బుక్స్ పైన పెట్టండి, లేకుంటే మీకు చాలా కంఫర్టబుల్ గా ఉండదు. నో ప్రాబ్లం. మీరు కొద్దిగా మొబైల్ చూస్తూ మాట్లాడండి. ఎస్ సతీష్, ప్లీజ్ గో హెడ్. చాలా షేక్ అవుతా ఉంది సార్, చూసే వాళ్ళకు అది కళ్ళకి ఇబ్బంది. అనిల్ కుమార్ గారు, మిమ్మల్ని అన్మ్యూట్ చేస్తున్నాము, ప్లీజ్ ఆస్క్ యువర్ క్వశ్చన్. గుడ్ ఈవినింగ్ సార్. యా అనిల్ గారు, గుడ్ ఈవినింగ్, చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్. యా అనిల్, ఇప్పుడు యావరేజ్ సార్, బిలో యావరేజ్ స్టూడెంట్ ఐఏఎస్ కావాలంటే సార్ ఏమంటారు? బిలో యావరేజ్ స్టూడెంట్ సార్, చిన్నప్పటి నుంచి స్టడీస్ లో వీక్ ఉండి నార్మల్ గా పాస్ అయ్యి అన్ని సబ్జెక్టులలో బయాడ్ చేయడం కూడా రాకుండా ఆ సబ్జెక్టులు పాస్ అయ్యి అలాంటి వాళ్ళు ఐఏఎస్ అయ్యే చాయిస్ ఏమన్నా ఉంటారా? ఇక్కడ యావరేజ్ స్టూడెంట్, మెరిటోరియస్ స్టూడెంట్ అన్నటువంటి దానికి అర్థం లేదు. ఇక్కడ ఏంటంటే మన ముందున్నటువంటి సిలబస్ మనమంతా 10th క్లాస్ వరకు, అంటే 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు, ఇంటర్మీడియట్ లో కూడా మీరు తీసుకున్న సబ్జెక్ట్ ప్రకారంగా చదువుకున్నటువంటిదే ఉంటుంది, కొత్తది ఏమీ ఉండదు. ఇక్కడ మనము ఎవరైతే పట్టుదల ఉంటుందో, నేను ఇది కావాలి, ఇది సాధించాలనేటువంటి పట్టుదల ఉన్నప్పుడు యావరేజ్ స్టూడెంట్సే. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. పీజీలో 2nd క్లాస్ అంటే 55% వస్తేనే లెక్చరర్స్ గా అవకాశం ఉంటుంది. కానీ వాళ్ళకి 55% రానటువంటి వాళ్ళు కాలేజీల్లో లెక్చరర్షిప్ రాలేదు కాబట్టి సివిల్స్ ప్రిపేర్ అయ్యి
సివిల్స్ లో టాప్ ర్యాంక్ పొందినటువంటి వాళ్ళు ఉన్నారు. ఐ కెన్ కోట్ నేమ్స్ ఆల్సో. కాబట్టి ఇక్కడ ఆవరేజ్ స్టూడెంట్ అనేటువంటి మీ ఆలోచన ఏదైతే ఉందో ఫస్ట్ తీసేయండి. ఇక్కడ మనము ప్రిపేర్ అవుతున్నాం. ఈ ప్రిపేర్ అవడానికి ఒక సిలబస్ ఉంది. ఆ సిలబస్ లో ఉన్న అంశాలన్నీ మనం చదివినవే, మనకు తెలిసినవే. కాకపోతే వాటిని అర్థం చేసుకునేటటువంటి విషయంలో మనకు కమిట్మెంట్ ఉండాలి, ఒక డెడికేషన్ ఉండాలి, ఒక డిటర్మినేషన్ ఉండాలి. మనం దేవుడి కోసం సాధించాలి. కొంతమందికి తల్లిదండ్రుల ఆశయం కోసం సాధించాలనే వాళ్ళు ఉంటారు. ఎస్, ఇట్ మస్ట్ బి. ఎందుకంటే తల్లిదండ్రులకు మించిన దైవం లేదు. కొంతమంది వాళ్ళ కష్టానికి, వాళ్ళు కష్టపడి చదివించారు కాబట్టి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడడానికి చదువుతామంటారు. ఆ ఆలోచన మీ మైండ్ లో ఉన్నప్పుడు ఆవరేజ్ స్టూడెంట్ అనేటువంటి మాటకు అర్థమే లేదు. ఈ రోజు నేను చెప్తాను, ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో టాప్ మెరిటోరియస్ వచ్చినటువంటి వాళ్ళు సివిల్స్ పాస్ కావడం లేదు. యావరేజ్ గా ఉండి పట్టుదలతో సబ్జెక్ట్ ని అర్థం చేసుకొని 1-2 సార్లు ట్రై చేయాలి. ఎందుకంటే మనం ఒకసారి ప్రయత్నం చేశాం, ఓడిపోయాం, అది ఓటమి కాదు. తిరిగి ప్రయత్నం చేయకపోవడమే ఓటమి. కాబట్టి మనము ఇప్పుడు క్రికెట్ మనం ఆడినప్పుడు ఒకసారి బౌండరీ కొట్టలేకపోవచ్చు, ఇంకోసారి సిక్సర్ కొట్టలేకపోవచ్చు, కానీ కొట్టేవాళ్ళు కొడుతూనే ఉంటారుగా. 1-2 సార్లు ట్రై చేయాలి. యా, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అనిల్ కుమార్ గారు, మీ క్వశ్చన్ అయిపోయిందా? అయిపోయింది సార్. ఓకే, మిమ్మల్ని మ్యూట్ చేస్తున్నాము. సుధాకర్ రెడ్డి గారు, మిమ్మల్ని అన్మ్యూట్ చేస్తున్నాము. హలో సుధాకర్ రెడ్డి గారు, ప్లీజ్ ఆస్క్ యువర్ క్వశ్చన్. సార్, మనం పిల్లల్ని వచ్చేసి ఐఏఎస్ చేయించుకోవాలను. హలో చెప్పండి సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సుధాకర్ రెడ్డి గారు, చెప్పండి సార్. మనం పిల్లల్ని వచ్చేసి ఐఏఎస్ వైపు చేర్పించుకోవాలనుకుంటే పేరెంట్ కు మీరు ఇచ్చే సలహా ఏంటి సార్? పేరెంట్స్ ఒకటి, ఇప్పుడు పేరెంట్ గైడింగ్ ఫ్యాక్టర్ అనేది పిల్లల మీద చాలా ప్రభావం చూపుతుందండి. ఓకే సార్. మనం చిన్నప్పటి నుంచే, అంటే వాడు 6th క్లాస్ నుంచో, లేకుంటే ఎప్పుడైనా మీరు బంధువులు వచ్చినప్పుడు, లేదా ఎవరైనా మీ రిలేటివ్స్ లో ఏదైనా ఒక పొజిషన్ సాధించినటువంటి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళతో మన పిల్లలు ఇంటరాక్ట్ చేయించాలి. ఇంటరాక్ట్ చేయించినప్పుడు చిన్నప్పటి నుంచి కూడా నువ్వు పలానా కావాలి నాన్న అని కొంత మోటివేషన్ చేస్తూ ఉంటే, లేదు కొంతమంది ఈ ఫీల్డ్ లో సక్సెస్ అయినటువంటి వాళ్ళు ఉంటారు. ఈరోజు మన ముత్యాల రాజు గారు ఒక సాధారణమైనటువంటి తెలుగు మీడియంలో చదువుకొని ఒక గ్రామీణ ప్రాంతంలో ఉండి, మరి 10th క్లాస్ వరకు ఐఎమ్ టెలింగ్ యూ, 10th క్లాస్ వరకు తెలుగు మీడియంలో చదువుకొని ఆవరేజ్ స్టూడెంట్ గా ఉండి ఇంజనీరింగ్ చదవాలనే ఆలోచనకు కూడా చేత కాకపోతే పాలిటెక్నిక్ లో జాయిన్ అయ్యి తర్వాత మళ్ళీ ఇంజనీరింగ్ కి వెళ్ళి కంట్రీలో టాప్ వచ్చినటువంటి వ్యక్తి యొక్క ప్రేరణ ఏంటి? తల్లిదండ్రులు అండి. ఎందుకంటే చిన్నతనంలో వైద్యం లభించక వాళ్ళ సిస్టర్ చనిపోతే వాళ్ళ తల్లిదండ్రులు ఆ రోజు చెప్పారు, నాన్న ఇలాంటి పరిస్థితి మన గ్రామానికి కాదు, ఈ రాష్ట్రానికి ఉండకూడదు, నువ్వెందుకు కలెక్టర్ కాకూడదు అంటే, ఆ చిన్న మనసులో అతనికి కలెక్టర్ కావాలి, నా చెల్లెలకు పట్టినటువంటి ఈ అంటే దాన్ని దౌర్భాగ్యం మరొకరికి కాకూడదు అన్నటువంటి ఒక పట్టుదలతో ఆయన్ని ఈరోజు కంట్రీలో టాపర్ గా నిలిచింది. కాబట్టి ఒక ఆశయాన్ని మీరు తీసుకొచ్చేటప్పుడు ఏ డిగ్రీ అయిపోయినాకో లేదా పీజీ అయిపోయినాకో చెప్పుకోకుండా చిన్నప్పటి నుంచి వాళ్ళకు ప్రేరణతో కూడినటువంటివి, ఆల్రెడీ ఐఏఎస్ అయినటువంటి వాళ్ళు యూట్యూబ్ లో చాలా ప్రేరణతో కూడినటువంటి అంశాలు ఉంటాయి. లేదా మన గంప నాగేశ్వరరావు గారు ఇంపాక్ట్ లో చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు, నేను కూడా గమనిస్తూ ఉంటాను. సో అలాంటి వాళ్ళ యొక్క సమావేశాలకి మీ పిల్లలు తీసుకెళ్లి అక్కడ పిల్లలతో వాళ్ళని ఇంటరాక్ట్ చేయిస్తే డెఫినెట్ గా పిల్లలు సాధిస్తారండి. తల్లిదండ్రుల గైడింగ్ ఫ్యాక్టర్ మాత్రం డెఫినెట్ గా ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. వాణి దవేరా, తర్వాత మధు గారిని అన్మ్యూట్ చేయబోతున్నాం. ఇప్పుడు వాణి గారు మిమ్మల్ని అన్మ్యూట్ చేస్తాం, మీ క్వశ్చన్ అడగండి. వాణి గారు చెప్పండి. మీ సైడ్ నుంచి ఎండ్ చేసుకోండి. వాణి గారు మీ సైడ్ కూడా అన్మ్యూట్ చేసుకోవాలి. రామాంజలి గారు సార్, గంపనాగేశ్వరరావు సార్, నేను గంపనాగేశ్వరరావు సార్. సార్ రామాంజలి సార్,
రామాంజనేయులు సార్ రామాంజనేయులు సార్ మ్యూట్ లోకి వెళ్ళారు. ఒక్క నిమిషం సార్, నేను అన్మ్యూట్ చేస్తాను. కొద్దిగా చాలా పై కింద పెట్టారు అన్ని కామెంట్స్ ఫేస్బుక్ లో. సార్ పొరపాటు అన్మ్యూట్ లోకి వెళ్ళారు, నేను అన్మ్యూట్ చేస్తున్నాను సార్. సార్ రామాంజనేయులు సార్, ఇప్పుడు మీరు అన్మ్యూట్ చేసుకోవాలి సార్. మీ ఎండ్ నుంచి కింద మైక్ ఐకాన్ కనిపిస్తుంది సార్, దాని మీద ఒకసారి ట్యాప్ చేయండి, మీరు అన్మ్యూట్ అవుతారు. రామాంజనేయులు సార్, మీరు మాట్లాడే మాటలు మాకు ఇప్పుడు వినిపించవు, మీరు మ్యూట్ లోకి వెళ్ళున్నారు. ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. యా, ఇప్పుడు వినిపిస్తుందండి. దయచేసి మొబైల్ పైకి లేపండి సార్. అన్ని ఫేస్బుక్ లో అందరూ రిక్వెస్ట్ చేస్తున్నారు మిమ్మల్ని చూస్తూ మాట్లాడాలని. మళ్ళీ మీరు అన్మ్యూట్ లోకి వెళ్ళారు సార్ రామాంజనేయులు సార్. ఓకే, ఇప్పుడు చూడండి. యా, ఇప్పుడు వినిపిస్తుందండి సార్ దయచేసి కొద్దిగా పైకి లేపండి సార్. ఫోన్ ఎవరైనా పట్టుకోమని చెప్పండి. అదేమైంది సార్, మీరు కిందికి చూస్తున్నారు, కింద చూసి ఇలా మాట్లాడితే ఎలాగుందంటే ఫేస్బుక్ లో అన్ని కామెంట్స్ వస్తుంది సార్. ప్లీజ్ ఓకే ఓకే పెట్టుకొని మాట్లాడి. ఇప్పుడు కూడా కిందికి చూస్తున్నారు సార్, ఇప్పుడు కూడా కిందికే చూస్తున్నారు. కిందికి చూడదు సార్. ఇప్పుడు అండి నాగేశ్వరరావు గారు మొబైల్ కింద పెట్టారు, మొబైల్ కింద పెట్టి మీరు పైన ఉన్నారు కాబట్టి కింద చూస్తున్నారు. మొబైల్ మీ కళ్ళకి ప్యారలల్ గా పెట్టుకోండి సార్. యా, కళ్ళకి కరెక్ట్ గా ప్యారలల్ గా ఉంటే ఫైన్ సార్. లిటిల్ బెటర్ సార్, అంతేగాని మొత్తానికి. మధు గారు, మిమ్మల్ని అన్మ్యూట్ చేస్తున్నాము. యా, మధు గారు, ఆస్క్ యువర్ క్వశ్చన్. గుడ్ ఈవినింగ్ సార్. యా, గుడ్ ఈవినింగ్ అమ్మా. నేను ఫస్ట్ నుంచి 10th వరకు తెలుగు మీడియం చదివినా సార్. తర్వాత ఇంటర్ నుంచి ఇప్పుడు డిగ్రీ సెకండ్ ఇయర్ సార్, ఇంగ్లీష్ మీడియం చదువుతున్నా సార్. ఓకే, అయినా నాకు తెలుగు అంటే పట్టు ఎక్కువ సార్. నేను తెలుగులో సివిల్స్ రాయడానికి దాదాపుగా ఎన్ని సంవత్సరాల ప్రిపరేషన్ పడుతుంది సార్? ఇప్పుడు ఒకటి ఏంటంటే, మనకు మీడియం ఈజ్ నాట్ ఏ క్రైటీరియా. ఈరోజు సివిల్ సర్వీస్ కూడా మనకు తెలుగు మీడియంలోనే రాయొచ్చు. ఈవెన్ ఇంటర్వ్యూ కూడా తెలుగు మీడియంలోనే చేయొచ్చు. చాలా మంది ఇప్పుడు తెలుగు మీడియంలో చదువుకొని తెలుగు మీడియంలో ప్రిపేర్ అయ్యి ఐఏఎస్ సెలెక్ట్ అయ్యి ఇప్పుడు వర్క్ చేసేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి మీరు మీడియం గురించి ఏమి ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. మనకు సబ్జెక్ట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, మన ప్రజెంటేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. విషయం అనేటువంటిది మనం అర్థం చేసుకోగలగాలి. అది మీడియం అనేది ఇప్పుడు నాట్ ఏ క్రైటీరియా. ఒకవేళ ఇఫ్ అట్ ఆల్ యూ వాంట్ టు రైట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఇన్ ఇంగ్లీష్ మీడియం, సో ఇది పెద్ద ఇష్యూ కాదు. ఫస్ట్ మీరు సబ్జెక్ట్ ని అర్థం చేసుకున్న తర్వాత దాన్ని ఇంగ్లీష్ లో ఇప్పుడు బుక్స్ వచ్చేసాయి. ఇంగ్లీష్ లో ఇప్పుడు చాలా బుక్స్ వచ్చేసాయి కాబట్టి ఆ బుక్స్ ని మనము చదువుకుంటే మీకు ఫస్ట్ సబ్జెక్ట్ అర్థం కావాలంటే తెలుగులో చదువుకోండి. తెలుగు మీడియం అకాడమిక్ బుక్స్ ఉన్నాయి. ఆ అకాడమిక్ బుక్స్ చదివిన తర్వాత మీరు ఇఫ్ అట్ ఆల్ యూ వాంట్ టు రైట్ ఇన్ ఇంగ్లీష్, యూ కెన్ రీడ్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. యా, థ్యాంక్స్ అండి. నెక్స్ట్ హరికుమార్ రెడ్డి గారిని అన్మ్యూట్ చేస్తున్నాము. తర్వాత మహేష్ గారిని అన్మ్యూట్ చేయబోతున్నాము. హరికుమార్ రెడ్డి గారు అన్మ్యూట్ చేస్తాం, ఆస్క్ యువర్ క్వశ్చన్. ఇప్పుడు కెమెరా పొజిషన్ ఓకేనండి నాగేశ్వరరావు గారు? యాక్చువల్గా ఇంకా కిందకు ఉంది సార్. కెమెరా అన్నది కరెక్ట్ గా కళ్ళకి ప్యారలల్ గా ఉంటే బాగుంటుందండి సార్. వన్ మినిట్ కొద్దిగా పైకి లేస్తే అప్పటి నుంచి టాక్ అంతా ఎంత ఇంట్రెస్టింగ్ ఉంటుంది సార్ టాక్, కానీ అందరూ ఎంజాయ్ చేయలేకపోయారు సార్. మీరు ఆల్మోస్ట్ 40 నిమిషాలు మొబైల్ పట్టుకునే మాట్లాడారు. యా, ఇప్పుడు చూడండి 1 మినిట్ సెట్ చేయండి సార్. నో ప్రాబ్లం. ఓకేనా? మీరు పెట్టండి. ఇప్పుడండి కొంతవరకు ఓకే సార్. అది 70 to 80%. హరికుమార్ రెడ్డి గారు అన్మ్యూట్ చేసాము, మాట్లాడండి. మీ క్వశ్చన్ అడగండి సార్. నమస్తే సార్. నమస్తే అమ్మా, చెప్పండి సార్. అది ఐఏఎస్ చదవడానికి బెస్ట్ బుక్స్ ఏవి సార్? జనరల్ గా అన్నిటికన్నా చాలా బెస్ట్. ఇప్పుడు మీకు ఏ ఇన్స్టిట్యూషన్ అయినా లేక మీ మెంటర్ ఎవరిని అడిగినా కూడా మీకు హిస్టరీకి సంబంధించిన, పాలిటిక్స్ సంబంధించిన, జాగ్రఫీకి అయినా ఓన్లీ 1 or 2 బుక్సే రెఫరెన్స్ ఇస్తారు. సో అంతకు మించి మీరు ఏ బుక్స్ ఎక్కువ చదవాల్సినటువంటి అవసరం లేదు. మీరు బెస్ట్ బుక్స్ అని మీరు ఎక్కడ తీసుకున్నా మీకు ఒక 4-5 వస్తాయి. అందులో నుంచి ఫస్ట్ 1-2 మీరు సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఒక్కొక్కరు ఒక విధంగా చెప్తారు. బట్ ఇక్కడ ఏంటంటే స్టాండర్డ్ గా మనకు
ఉన్నటువంటి బుక్స్ మాత్రం మీరు ఒకటి లేదా రెండు, ఎక్కువ అవసరం లేదండి. ఏ సబ్జెక్ట్ లోనైనా అంతకు మించి మాత్రం తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎన్సిఆర్టీ మేల్ అంటారా సార్? యా, ఎన్సిఆర్టీ అనేది ఫౌండేషన్. మీకు డెఫినెట్ గా 10+ అంటే 10+ 12th క్లాస్ వరకు ఎన్సిఆర్టీ బుక్స్ ని మీరు ఒక స్టాండర్డ్ గా చదువుకోగలిగి, ఎందుకంటే అది ఫౌండేషన్ ఉంటుంది. తర్వాత మీరు రెఫరెన్స్ బుక్స్ ఒక బుక్ చదివితే చాలండి, మనకి ఎక్కువ అవసరం కూడా లేదు. నేను ఇప్పుడు బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతాను సార్. ఇప్పుడు నుండే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాను సార్. అంటే ఎలాగ ఇప్పుడు నన్ను స్టార్ట్ చేయమంటారు సార్? సో ఇప్పుడు మీరు మీ బీటెక్ కి ఒక 3 hours చదవాలనుకున్నారు అనుకోండి, మీరు 1 hour 1.5 hour మినిమం లేదా 2 hours ఈ ఎగ్జామినేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. సో దీనికి సంబంధించి బుక్స్ ఉన్నాయి, లేదా మన కోచింగ్ సెంటర్ యొక్క మెటీరియల్ ఉంటుంది. ఎందుకంటే కోచింగ్ సెంటర్ మెటీరియల్ కాంప్రహెన్సివ్ గా ఉంటుంది. చాలా బుక్స్ నుంచి వాళ్ళు గ్యాదర్ చేసి వాటిని ప్రింట్ చేసేసి ఇస్తారు కాబట్టి అది మీకు బాగా ఉపయోగపడుతుంది. బట్ మీరు సెకండ్ ఇయర్ నుంచే ప్రిపేర్ అవుతారు కాబట్టి మీరు స్టాండర్డ్ బుక్స్ ఒకటి, పాలిటిక్స్ సంబంధించి, హిస్టరీకి సంబంధించి ఒకటి, దాన్ని కంప్లీట్ గా చదవండి. అంటే సిలబస్ ని ముందు పెట్టుకునే చదవండి, సిలబస్ లేకోకుండా మాత్రం చదవద్దు. ఎందుకంటే సిలబస్ ని ఫస్ట్ అర్థం చేసుకోండి. అర్థం చేసుకుంటే ఇప్పుడు మీరు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అంటున్నారు, సో మీకు కాన్స్టిట్యూషన్, అసలు రాజ్యాంగం అంటే ఏంటి? సో రాజ్యాంగం అంటే ఏంటంటే ఎక్కడ ఎన్ని బుక్కుల్లో చదివినా ఒకటే ఉంటుంది రాజ్యాంగం. సో అది చదివి దాంట్లో క్వశ్చన్ పేపర్స్, పాస్ట్ క్వశ్చన్ పేపర్స్ లో కాన్స్టిట్యూషన్ మీద ఏం క్వశ్చన్స్ వస్తున్నాయి అనేటువంటిది కానీ మీరు చూసుకొని, డైలీ ఒక న్యూస్ పేపర్, ఒక హిందూ పేపర్ కానీ ఒక స్టాండర్డ్ గా కాన్స్టిట్యూషన్ కి సంబంధించి కరెంట్ ఈవెంట్స్ ఏమైనా వస్తే దాన్ని మీరు ఒక నోట్స్ లో రాసుకొని కానీ ప్రిపేర్ అయితే మీరు మీ ఇంజనీరింగ్ అయిన ఫైనల్ ఇయర్ లోనే మీరు అప్లై చేయొచ్చు. అప్లై చేసి యూ కెన్ హ్యావ్ బెటర్ ఛాన్సెస్. సార్ నెక్స్ట్ మహేష్ గారు అండ్ పవిత్ర గారు హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. మహేష్ గారు అన్మ్యూటింగ్ యూ. తర్వాత నేను కొన్ని క్వశ్చన్స్ కూడా అడుగుదాం అనుకుంటున్నాను సార్. నా పేరు సాయి సతీష్, నేను ఇండియన్ సర్వర్స్ అనే కంపెనీలో వర్క్ చేస్తున్నాను. తర్వాత నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నాను సార్. మహేష్ గారు అన్మ్యూట్ చేస్తున్నాము. ఓకే సార్. హలో హలో మహేష్ గారు వినిపిస్తుందండి, మాట్లాడండి సార్. నమస్కారం సార్, నా పేరు మహేష్. చెప్పు సార్, ఇప్పుడు మనకు ప్రిలిమ్స్ స్టాటిక్ పార్ట్ ని డైనమిక్ పార్ట్ ఎలా ఇంటర్లింక్ చేసి చదువుకోవాలండి? మీ దగ్గర క్లారిటీ లేదండి మహేష్ గారు, మీ వాయిస్ నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది, క్లారిటీ లేదు మీరు అడుగుతున్న క్వశ్చన్. సార్, ప్రిలిమ్స్ పార్ట్ ఆఫ్ వ్యూలో స్టాటిక్ పార్ట్ ని డైనమిక్ పార్ట్ ని ఎలా ఇంటర్లింక్ చేసి చదువుకోవాలి? మీరు వీడియో ఆఫ్ చేస్తే కొంచెం క్లారిటీ వస్తుందండి ఆడియోకి. మహేష్ గారు మీ వీడియో ఆఫ్ చేయండి. యా, ఇప్పుడు క్వశ్చన్ అడగండి. సార్ చెప్పమ్మా. సార్, ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టాటిక్ పార్ట్ ని డైనమిక్ పార్ట్ ని ఎలా ఇంటర్లింక్ చేసి మనం అప్రోచ్ అవ్వాలండి? సో ఇప్పుడు స్టాటిక్ పాయింట్ అనేటప్పటికి మీకు సిలబస్ ప్రకారంగా బుక్స్ లో నుంచి చదవాల్సినటువంటి అంశాలు. మనకు డైనమిక్ పార్ట్ వచ్చేటప్పటికి న్యూస్ పేపర్, డైలీ కరెంట్ ఐటమ్స్ ఏవైతే వస్తాయో మీకు అప్పుడు ఆటోమేటిక్ గా మీకు సిలబస్ చదివి ఫాస్ట్ క్వశ్చన్ పేపర్స్ చదివిన తర్వాత మీరు డైలీ క్వశ్చన్ పేపర్, డైలీ న్యూస్ లోకి వెళ్తే మీకు అప్పుడే తెలిసిపోతుంది ఇది ఎగ్జామినేషన్ పాయింట్ లో ఇంపార్టెంట్ అని. సో ఆ ఇష్యూని మాత్రమే ఇప్పుడు టీవీలో డిబేట్స్ వస్తాయి కొన్ని, కొద్దిగా అనాలిసిస్ గా మీకు అవసరమైనటువంటి మేరకు వాటిని కాన్సన్ట్రేట్ చేస్తే ఆ డైనమిక్స్ ని మీరు స్టాటిక్స్ జోడిస్తే. ఓకే ఓకే సార్. సార్, ఆన్సర్ రైటింగ్ గురించి ఒక 2 words చెప్పండి సార్. హలో మహేష్ గారు, మీ నెట్వర్క్ సరిగ్గా లేదండి, మిమ్మల్ని అన్మ్యూట్ చేస్తాం. మహేష్ గారు ఈసారి మంచి నెట్వర్క్ లో నుంచి మాట్లాడండి, మీ నెట్వర్క్ ఇష్యూ ఉంది. ఆన్సర్ రైటింగ్ గురించి 2 minutes చెప్పండి. ఆన్సర్ రైటింగ్ గురించి సార్ చెప్పండి. అది క్లారిటీ లేదండి, ప్లీజ్ కైండ్లీ రిపీట్. యా, థ్యాంక్ యూ రామాంజనేయులు సార్. ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ అడగబోతున్నాం సార్. మీ పర్సనల్ లైఫ్ లో నుంచి, అండ్ పర్సనల్ లైఫ్ అని కూడా కాదు సార్, మీరు ఇప్పటిదాకా చేసిన దాంట్లో ఇప్పుడు దాదాపు మీరు 1995 బ్యాచ్, ఇప్పటికి దాదాపు 25 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది మీకు. సో దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు మీరు ఐఏఎస్ ఇంటర్వ్యూయర్ అయితే
ఇప్పుడు మీరు ఐఏఎస్ ఆస్పిరెంట్స్ ని మీరు ఇంటర్వ్యూ చేయాలి. ఓకే. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ బోర్డ్ మెంబర్, మీరు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు? 5 క్వశ్చన్స్. మీరు ఇప్పుడు బోర్డ్ ఆఫ్ జనరల్ గా ఏ ఇంటర్వ్యూ బోర్డ్ లోనైనా కూడా మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ఆస్పిరెంట్ యొక్క ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ మన దగ్గర ఉంటుంది కాబట్టి మనకు తెలిసిపోతుంది. సో ఆ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ నుంచే క్వశ్చన్స్ స్టార్ట్ అవుతాయి. ఒకటి లేదు, అతను ఏ ప్రాంతం నుంచి వచ్చాడు, ఆ ప్రాంతానికి ఇటీవల ఏర్పడినటువంటి సంఘటనలు, ఏదైనా ఒక రైలు యాక్సిడెంట్ కావచ్చు, లేదా కొంత ఫ్లడ్స్ రావచ్చు, లేదా నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెంట్ ఈవెంట్ ఏదైనా అక్కడ జరిగి ఉండొచ్చు. సో అక్కడి నుంచి మనకి సంబంధించినటువంటి దీంట్లో వస్తుంది. లేదు, ఆయన వచ్చినటువంటి ప్రాంతం నుంచి వరల్డ్ రినౌండ్ పర్సనాలిటీస్ ఎవరైనా అక్కడి నుంచి వచ్చారా, పొలిటికల్ గా కానీ లేదా వేరే రంగాల్లో కానీ. సో అలాంటి పరిస్థితుల్లో డెఫినెట్ గా క్వశ్చన్స్ వాళ్ళ మీద నుంచి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు విజయవాడ నుంచి ఒక మచిలీపట్నం గుడివాడ నుంచి వెళ్ళాడు అనుకోండి ఒక క్యాండిడేట్. డెఫినెట్ గా అక్కడ ఉన్నటువంటి ఇంటర్వ్యూ బోర్డులో ఉన్నటువంటి వ్యక్తి కాస్త కళల వైపు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాడైతే డెఫినెట్ గా అడిగే క్వశ్చన్, మీ ప్రాంతం నుంచి సినీ ఫీల్డ్ లో వచ్చినటువంటి గొప్ప నటుడు ఎన్టీ రామారావు అంటారు అంటే ఎవరైనా అడగరు వాళ్ళు, ఎందుకంటే చెప్తారు వీళ్ళు ఎన్టీ రామారావు అని. సో ఎన్టీ రామారావు వస్తారు, ఆయన ఒక పార్టీని కూడా పెట్టారు. ఆ పార్టీలో మీకు నచ్చినటువంటి అంటే ఆయన తీసుకున్నటువంటి ప్రజలకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో మీకు నచ్చినటువంటి అంశాలు ఏంటి, ఆ అంశాల్లో మళ్ళా చెప్పిన తర్వాత వాటిలో ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, ప్రో ఏంటి, అగెనెస్ట్ ఏంటి, ఈ రకమైనటువంటి వాటి మీద చర్చ వెళ్ళిపోతుంది. సో ఇంకోటి ఏంటంటే ఆస్పిరెంట్స్ నేను ఇచ్చే సలహా, మనం చెప్పే ఆన్సర్ ని బట్టి నెక్స్ట్ క్వశ్చన్ ని ఎక్స్పెక్ట్ చేసేటట్టు ఆన్సర్ ఇవ్వాలి. ఎప్పుడు కూడా మనం ఇచ్చే ఆన్సర్ ఎండ్ కాకూడదు. ఇంకొక మెంబర్ కి దాని మీద ఇంకొక క్వశ్చన్ అడగడానికి అవకాశం కల్పించేటట్లు ఉండాలి. దిస్ ఇస్ ది సక్సెస్ ఇన్ ఇంటర్వ్యూ. ఓకే సార్, మీరైతే ఒక 3 క్వశ్చన్లు ఏం అడుగుతారు? మీరు అడిగే క్వశ్చన్స్ కన్ షార్ట్ క్వశ్చన్స్. ఇప్పుడు ప్రజెంట్ ఇంటర్వ్యూ చేయాల్సి వచ్చినప్పుడు కరోనాకు సంబంధించినటువంటి వైరస్, అసలు వైరస్ యొక్క అనాలిసిస్ లోకి డెఫినెట్ గా మనము వెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది. తర్వాత మెయిన్ గా ఇప్పుడు ఈ కరోనా వైరస్ నుంచి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు, ప్రపంచం మొత్తం మీద ఉండేటటువంటి ఇబ్బందుల గురించి వస్తాయి. నెక్స్ట్ వలస కార్మికులు, మైగ్రెంట్ లేబర్ గురించి డెఫినెట్ గా క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయడానికి ఉంటుంది. నేను కూడా అడగడం కూడా అలాగే జరుగుతుంది. ఎందుకంటే మనం ఒక అడ్మినిస్ట్రేటర్ ని ఇంటర్వ్యూ చేసేటప్పుడు సమస్య మీద ఆయన ఎలా స్పందిస్తాడు, సమస్యను ఎలా పరిష్కరించగలుగుతాడు అన్నటువంటి అంశం మీదనే ఇంటర్వ్యూ చేయాల్సి వస్తుంది. ఓకే సార్, కన్ఫ్లిక్ట్ ఆఫ్ ద ఇంట్రెస్ట్ అంటే ఇంటర్వ్యూయర్ కి బోర్డ్ మెంబర్ ఇంటర్వ్యూ చేస్తున్న పర్సన్ కి చేయబడుతున్న పర్సన్ కి కన్ఫ్లిక్ట్ ఆఫ్ ద ఇంట్రెస్ట్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్తున్నప్పుడు ఒక పొలిటికల్ అజెండాతోటో లేకపోతే ఏదో ఒక బ్యాక్గ్రౌండ్ తో వెళ్తున్నప్పుడు వీళ్ళిద్దరి మధ్య కన్ఫ్లిక్ట్ ఆఫ్ ద ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు ఆ పర్సన్ ని సెలెక్ట్ చేస్తారా, చేయరా? ఇక్కడ ఇట్ ఈస్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద మెంటాలిటీ ఆఫ్ ది ఇంటర్వ్యూవర్. నాకు తెలిసి అంత అత్యున్నతమైనటువంటి బోర్డులో ఇప్పటి వరకు ఒకరిద్దరి మీద అలాంటి అపవాదాలు వచ్చాయి. ఎందుకంటే నార్త్ ఇండియన్స్ బోర్డులో ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళు ఎక్కువ సెలెక్ట్ అవుతారు. మన తెలుగు విద్యార్థులు కంప్లైంట్స్ ఏంటంటే తరచుగా చేస్తున్నటువంటిది, డిస్పైట్ అవర్ ర్యాంక్ ఇన్ రిటర్న్ ఎగ్జామినేషన్, మాకు ఇంటర్వ్యూలో మార్కులు సరిగ్గా వెళ్ళడం లేదు, ఎందుకంటే తెలుగు వాళ్ళు ఎవరు అక్కడ బోర్డులో లేరు. ఒక వెంకటరామరెడ్డి గారి తర్వాత మన వైపు నుంచి మెంబర్ అనేటువంటి రిప్రజెంటేషన్ లేదు. సో ఈ రకమైనటువంటి వాటికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో ఈ కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు మాత్రం నా వరకు నేను చెప్పాల్సి వచ్చినప్పుడు దానికి అవకాశం ఇవ్వను. ఎందుకంటే ఇక్కడ ఒక వ్యక్తిని మనం సెలెక్ట్ చేయడం లేదు, ఈ దేశ భవిష్యత్తుని, ఒక జిల్లా యొక్క భవిష్యత్తుని, ఒక రాష్ట్ర భవిష్యత్తుని మనం సెలెక్ట్ చేస్తున్నప్పుడు యాజ్ ఎ అడ్మినిస్ట్రేటర్ గా ఒక మంచి వ్యక్తినే సెలెక్ట్ చేయడానికి నా శాయశక్తుల కృషి చేస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్, ఐఏఎస్ సివిల్స్ ఓవరాల్ గా సివిల్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు దాదాపు డార్క్ రూమ్ లో
ఇంకా ఏది ప్రపంచానికి కనిపించకుండా వాళ్ళు కంప్లీట్ గా వాళ్ళు దానికే డెడికేట్ అవుతారు. అలా డెడికేట్ అయ్యాక ఒకవేళ అందులో సక్సెస్ రాకపోతే వాళ్ళకి మీరు సజెస్ట్ చేస్తున్న ఆల్టర్నేటివ్స్ ఏంటి? సివిల్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుదామని చెప్పి కొన్ని వేల మంది యూత్ డార్క్ రూమ్ లోనే వర్క్ చేస్తున్న వాళ్ళు ఉంటారు. అంటే ప్రపంచానికి కనిపించకుండా వాళ్ళంటూ లేదు అన్నట్టుగా చదవడం ప్రారంభిస్తారు. బట్ అందరికీ సక్సెస్ రాకపోవచ్చు. మరి అలా సక్సెస్ రాని వాళ్ళకి ఆల్టర్నేటివ్ గా మీరు ఏం సజెస్ట్ చేస్తారు? నేను నా పాయింట్ ఆఫ్ వ్యూలో మనము ఈ ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లో చివరి బంతి వరకు మనం ఆడాల్సిందే. ఎందుకంటే లాస్ట్ అవకాశం వరకు మనకి ఎప్పుడైతే మన ఆప్షన్స్ ఉండవో, ఇక మనకు రాయడానికి అవకాశం ఉండదో, అప్పుడు మాత్రం జస్ట్ యూ హ్యావ్ టు థింక్ ఓవర్ ఇట్. ఈ పరిస్థితుల్లో నా సలహా ఏంటంటే, ఒక అడ్మినిస్ట్రేటరే కాదు, అడ్మినిస్ట్రేటర్ గా మనం సివిల్ సర్వెంట్ గా కావాలనేసి ప్రయత్నం చేశాం, రాలేదు. అదే జీవితం కాదు. జీవితం అనేక కోణాల్లో మనం అత్యున్నతమైనటువంటి స్థాయికి వెళ్ళొచ్చు. ఈరోజు ఒక 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 క్రికెటర్ గా కానీ, ఒక బ్యాడ్మింటన్ ప్లేయర్ గా కానీ, ఒక చెస్ ప్లేయర్ గా కానీ, క్రీడా రంగంలో కానీ, లేదా సాహిత్య రంగంలో కానీ, లేదా నాటక రంగంలో కానీ, లేదా పాలిటిక్స్ లో కానీ, లేదా వ్యాపార రంగంలో కానీ, సో మనకి ఇంకొక దారి డెఫినెట్ గా చూపించుంటాడు. సో మనము ఇఫ్ యు బిలీవ్ గాడ్ డెఫినెట్లీ క్రియేటెడ్ ఎ సోర్స్. ఒకటి ఏంటంటే మనం ఇక్కడ గమనించాల్సింది, ఈ ప్రిపరేషన్ మనకు సెలెక్ట్ కాకపోవచ్చు, కానీ జీవితంలో ప్రయోజనం పొందేటటువంటి ఒక నాలెడ్జ్ ని మాత్రం ఈ ప్రిపరేషన్ మనకి ఇస్తుంది అన్నది మాత్రం మర్చిపోకూడదు. ఎందుకంటే నాలెడ్జ్ ఈజ్ పవర్. మనలో డిఫరెంట్ యాంగిల్స్ లో నాలెడ్జ్ ఉంది. మరి ఆ నాలెడ్జ్ ఈ ఎగ్జామినేషన్ లో ఉపయోగపడలేదు అంత మాత్రాన అది అంతటితో వ్యర్థమవుతుందని కాదు. జీవితంలో డెఫినెట్ గా ఆ నాలెడ్జ్ ఆయన ఏ రంగంలో వెళ్ళాలనుకున్న ఆ రంగంలో ఆయన విజయాన్ని డెఫినెట్ గా దగ్గరకు చేస్తుంది. ఓకే సార్, మీకు దాదాపుగా 25 సంవత్సరాల అనుభవం ఉంది. మీరు రిటైర్ అయ్యాక కూడా గవర్నమెంట్ మీ సర్వీసెస్ కోరుకుంది. సో ఈ 25 సంవత్సరాలలో మీరు చూసిన హ్యాపీ సిచ్యువేషన్స్ 3, అంటే ఈ ఫీల్డ్ ఎందుకున్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను, ప్రౌడ్, ఇంత సాటిస్ఫాక్షన్ ఇచ్చిన ఒక 3 సందర్భాలు. ఒకటి ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ సర్వీస్ లో రావడం అనేటువంటిది ఒకటి నేపథ్యం మీకు చెప్పాలి. నేను చిన్నప్పుడే తల్లిని పోగొట్టుకున్నాను, మధ్యలో తండ్రిని కూడా పోగొట్టుకున్నాను. ఒక ఇల్లిటరేట్ గ్రాండ్ ఫాదర్, ఒక వ్యవసాయం మీద ఆధారపడినటువంటి గ్రాండ్ ఫాదర్ యొక్క సంరక్షణలో పెరిగాను. ఒక గ్రామీణ ప్రాంతంలో డిగ్రీ వరకు తెలుగు మీడియమే చదువుకున్నాను. సో పీజీలో ఇంగ్లీష్ మీడియంలోకి వెళ్ళాను. సో ఆయన కోరిక ఒకటి ఏంటంటే, మా నాన్న టీచర్ గా ఉండి యాక్సిడెంట్ లో చనిపోతే, మరి మా తాతగారు ఆ రోజుల్లో ఆయన అడిగింది జిలేదార్. అంటే జిలేదార్ అంటే ఆయన దృష్టిలో తహసీల్దార్. సో ఆ రోజుల్లో తహసీల్దారు గ్రామాలకు వచ్చినప్పుడు ఆయన రాజుగా చూసేవాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో ఆయన కూడా తన మనవడిని అలా చూడాలనుకొని కోరారు. సో ఆయన కోరికను ఎలాగైనా నెరవేర్చాలనుకొని చాలా ఉద్యోగాలు వచ్చాయి, బ్యాంక్ ఎగ్జామ్స్ వచ్చాయి, తర్వాత కైనోట్ ఎగ్జామ్, రిజర్వ్ బ్యాంకులు, చాలా ఒక 7-8 పోస్టులు వచ్చాయి. బట్ వాటిని అన్నింటిని వదిలేసి ఒక లెక్చరర్ గా జాయిన్ అయ్యి అక్కడ నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసి నా అటెంప్ట్ లో నేను విజయం సాధించడం అనేటువంటి జరిగింది. ఇక్కడ ఒక అడ్మినిస్ట్రేటర్ గా మీరు అడిగినటువంటి ఒక క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేయండి. మీరు చూసిన 25 సంవత్సరాల అనుభవంలో చూస్ చేసుకున్నందుకు 3 సందర్భాలు ఎక్కడ నేను డిజర్వ్, ఇంత కష్టపడడానికి నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, దీనికోసమే కదా నేను ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డాను, దీనికోసమే కదా అన్న సంతృప్తి ఇచ్చిన సందర్భాలు 3 సందర్భాలు. డెఫినెట్ గా అండి. ఇప్పుడు నేను పిడి డిఆర్డి అండ్ వెలుగు కార్యక్రమాల్లో ఉన్నప్పుడు శ్రీకాకుళంలో మొట్టమొదటిగా అక్కడ శ్రీకాకుళంలో ఉమెన్ మొబిలైజేషన్ కానీ, ఉమెన్ ఆర్గనైజేషన్ కానీ, ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ చేయాలన్నప్పుడు ఇట్ ఈస్ ఆల్ ఒక 15 years బ్యాక్ స్టోరీ నేను చెప్తున్నాను. సో అక్కడ చేసినప్పుడు అక్కడ మహిళల్ని చైతన్యపరిచి వాళ్ళలో ఈ అభివృద్ధి కార్యక్రమాలని తీసుకొచ్చినప్పుడు, అప్పుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఉన్నప్పుడు ఆయన ద్వారా
అవార్డు తీసుకోవడం అనేటువంటిది మొట్టమొదట నాకు థ్రిల్ గా అనిపించింది. ఆ తర్వాత ఈస్ట్ గోదావరికి వచ్చి మొట్టమొదట దేశంలోనే అత్యున్నతమైనటువంటి బ్యాంకు రుణాలు మహిళలకు ఇప్పించి వాళ్ళ కుటుంబాల్లో అభివృద్ధిని చూసినప్పుడు అబ్దుల్ కలాం గారి చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం అనేటువంటిది, అప్పుడు ఆ అవార్డు తీసుకునేటప్పుడు ఆయన చేతులు వేళ్ళు నాకు తగిలినప్పుడు ఆ స్ఫూర్తి అనేటువంటిది నేను జీవితంలో మర్చిపోలేను. ఒక వైబ్రేషన్ నా శరీరంలో ప్రవేశించడం అనేటువంటిది జరిగింది. అప్పటి నుంచి అనుకున్నాను, ఎక్కడ ఉద్యోగం చేసినా మనకంటూ ఒక గుర్తింపు ఉండాలనేటువంటి ఉద్దేశంతోనే నేను చేయడం అనేటువంటి జరిగింది. సో అట్లాగే నేను జీవీఎంసీ కమిషనర్ ఉన్నప్పుడు బెస్ట్ లివబుల్ సిటీగా దాన్ని మార్చాలనుకున్నప్పుడు అనేక సంస్కరణలు చేశాము. ఇప్పటికి కూడా అక్కడ మీరు వైజాగ్ వెళితే మార్నింగ్ బీచ్ రోడ్ లో వెహికల్ ఫ్రీ జోన్ పెట్టాము. అది ఏ చట్టం ద్వారా కానీ ఏ శాసనం ద్వారా కాదు, ఓన్లీ ఒక నోటి మాటతో ఒక ప్రజల యొక్క భావాలను తీసుకున్నటువంటిది ఈరోజు అది అమలు అవుతూ ఉంది. సో అటువంటి చేసినప్పుడు అలాంటి కార్యక్రమాలు చాలా చేశాం. సెల్లార్స్ తీసుకురావడం జరిగింది, డ్రైనేజ్ సిస్టమ్ ఇవన్నీ తీసుకొచ్చాము. అప్పుడు కూడా నగరరత్న అవార్డు మేడం ప్రతిభా పాటిల్ గారి చేతి మీదుగా, మనకు రాష్ట్రపతి గారి చేతుల మీదుగా అవార్డు తీసుకునేటప్పుడు కూడా ఇద్దరు రాష్ట్రపతుల మీద అవార్డు తీసుకున్నప్పుడు నేను చాలా ఫీల్ అయ్యాను. అట్లనే రూరల్ అర్బన్ లో గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి చేసే విషయంలో పంచాయతీరాజ్ కమిషనర్ గా, రూరల్ డెవలప్మెంట్ కమిషనర్ గా నేను దాదాపు ఒక 30,000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు వేసి చాలా బిల్డింగ్లు, అంగన్వాడీ బిల్డింగ్లు కానీ, జీపీ బిల్డింగ్లు కానీ ఈ రూరల్ అర్బన్ లో మంచి సంస్కరణలు తీసుకురావడం వల్ల మరి ఆ రోజు ప్రధానమంత్రి గారు చేతుల మీదుగా ఇవ్వాల్సినటువంటి అవార్డు ఆయన కొన్ని కారణాల వల్ల రాలేక కేంద్ర మంత్రి గారి చేతుల మీదుగా తీసుకున్నప్పుడు చాలా ఫీల్ అయ్యాను. సో ఈ 3 సందర్భాల్లో నేను చాలా ప్రౌడ్ గా ఫీల్ అయ్యాను. అట్లాగే కొల్లేరు ప్రక్షాళనలో కూడా వెస్ట్ గోదావరి జాయింట్ కలెక్టర్ ఉన్నప్పుడు అక్కడ గిరిపుత్రులకు సంబంధించినటువంటి చెరువులన్నీ కూడా పెద్దలాస్తమై పెద్ద పెద్ద చెరువులుగా మారిపోయినటువంటి పరిస్థితుల్లో అక్కడ ఓనర్లుగా ఉన్నటువంటి మత్స్యకారులు అందరూ కూడా ఆ చెరువుల్లో పాలేరులుగా పనిచేస్తున్నటువంటి వైనాన్ని చూసి మరి ఆనాడు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి ఒక స్ఫూర్తితో ఆ చెరువులన్నీ ధ్వంసం చేసినప్పుడు మరి అప్పుడు లైఫ్ థ్రెట్ ఉన్నా కూడా కొన్ని వేల మందిని కన్విన్స్ చేసి చెరువులన్నీ ఈ రోజు తీసేసి వాళ్ళకి మళ్ళా పునర్జీవనం ఇవ్వడం అనేటువంటి దాంట్లో కూడా నాకు చాలా తృప్తినిచ్చింది. ఓకే, నైస్ ఎక్స్పీరియన్సెస్ సార్. మీరు ఒక చేంజ్ చేద్దాం అనుకుంటారు, కానీ మీ బాస్ మేబీ ఒప్పుకోకపోవచ్చు. అలాంటి టైంలో మీరు మీ బాస్ ని ఎలా కన్విన్స్ చేయగలిగారు? ఆ టిప్స్ మాకు చెప్తే మాకు ఉపయోగపడతాయి. మీరు ఏదో చేంజెస్ చేద్దాం అనుకున్నప్పుడు మీ బాస్ కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు మీ బాస్ ని ఏ రకంగా ఒప్పించగలిగారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైతే సబ్జెక్ట్ తీసుకుంటామో ఆ సబ్జెక్టు ఫస్ట్ బాస్ కి అర్థమయ్యేటట్టు చెప్పాలి. అంటే ఆయనకు అర్థం కాదని కాదు ఇక్కడ. నేను ఏ కోణంలో అయితే అది ప్రజలకు మంచి జరుగుతుంది అని అనుకుంటానో ఆ కోణంలో ఆయనకు చెప్పాలి. ఆయన ఇంకొక డిఫరెంట్ కోణంలో చూడొచ్చు. సో అలాంటప్పుడు మనము బాస్ ని కన్విన్స్ చేసేటటువంటి దాంట్లో చాలా మనం సబ్మసివ్ గా చెప్పాలి. అంటే ఈ విషయంలో నేనే నా నాలెడ్జే గొప్పది, మీకు ఏం తెలియదు అనేటువంటి భావం ఎప్పుడు కూడా అడ్మినిస్ట్రేషన్ లో రాకూడదు. బాస్ ఇస్ బాస్ ఆల్వేస్, ఆయన రైట్ అన్నటువంటి కోణంలోనే మనం ఆయన కన్విన్స్ చేయడానికి ప్రయత్నం జరగాలి. ఒకవేళ ఆయన కన్విన్స్ కాలేదు, మనం తీసుకున్న నిర్ణయం వల్ల మంచి జరుగుతుంది అనుకున్నప్పుడు డెఫినెట్ గా మన అంశాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. దాని కాన్సిక్వెన్సెస్ మాక్సిమం మనకు ఆయన వల్ల ట్రాన్స్ఫర్ రావచ్చు, లేదంటే మనకి ఏదైనా ఒక ఛార్జ్ మెమో ఇవ్వచ్చు. అలాంటివి జరుగుతాయి. దానికి మనం భయపడకూడదు. ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ లో ఛార్జ్ మెమోలు, కంటెంప్ట్ ఆఫ్ కోర్టులు ఇవి సాధారణం. నేను జీవీఎంసీ కమిషనర్ ఉన్నప్పుడు 70 కంటెంప్ట్లు ఉన్నాయి. ఎవ్రీ వీక్ లో 2-3 సార్లు కోర్టులో ఉండేవాళ్ళు. చాలా మంది జడ్జిలు ఇక్కడే మీరు నివాసం ఉండి కోర్టుకి అటెండ్ అవుతారా అని కూడా అనేటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి మనం చేస్తున్నటువంటి ఉద్యోగంలో మన పర్సనలైజేషన్ అనేది ఉండకూడదు. ఏదైనా రామాంజనేయుల మీద కాదు కదా కేసులు ఉండేది, కానీ రామాంజనేయుల మీద కాదు కదా బాస్ కోపం పడ్డేది. మన పొజిషన్ మీద కోపం పడతాడు కాబట్టి
ఈ పొజిషన్ ని మనం ఉపయోగించి ప్రజలకు సేవ చేసేటటువంటి విషయంలో ఎప్పుడు రాజీ పడకూడదు. ఓకే, గ్రేట్ ఆన్సర్ సార్. ఇప్పుడు మీరు ఫేస్ చేసిన ఒక 2 బ్యాడ్ సిచ్యువేషన్స్, అది ప్రజల వల్ల కావచ్చు, పొలిటీషియన్స్ వల్ల నేను కావచ్చు. ఒకటి నేను ఎప్పుడు బాగా ఫీల్ అయ్యానంటే, నేను జీవీఎంసీ కమిషనర్ గా ఉన్నప్పుడు, నేను కమిషనర్ గా ఉన్నాను, నాకన్నా జూనియర్ ఆఫీసర్ ని అక్కడ కలెక్టర్ గా తెచ్చాను. ఓకే, కలెక్టర్ గా తెచ్చినప్పుడు ఆయన కలెక్టర్ గా ఉన్నాడు కాబట్టి యాజ్ ఎ మెజిస్ట్రేట్ గా ఆయన గౌరవించడం ఆ కమిషనర్ గా నా బాధ్యతగా నేను భావించి ఆయన గౌరవించాను. తర్వాత ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం 6 months తర్వాత ఆ కార్పొరేషన్ యొక్క బాడీ డిజాల్వ్ అయిన తర్వాత కలెక్టర్ ని స్పెషల్ ఆఫీసర్ గా వేయడం జరిగింది. సో స్పెషల్ ఆఫీసర్ గా వేసినప్పుడు నాకన్నా జూనియర్ ని నా పైన స్పెషల్ ఆఫీసర్ గా వేయడం అనేటువంటిది నేను జీర్ణించుకోలేక అప్పుడున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారికి డైరెక్ట్ గా రిప్రజెంట్ చేశాను. మీరు ఆయన కలెక్టర్ గా గౌరవిస్తాను కానీ ఆయన స్పెషల్ ఆఫీసర్ గా నేను ఎటువంటి పరిస్థితుల్లో ఆయన ఆదేశాలు నేను అమలు పరచను, ఆయన దగ్గర ఫైల్ తీసుకెళ్ళను. యాజ్ ఎ కమిషనర్ స్పెషల్ ఆఫీసర్ రిలేషన్ లో, బట్ యాజ్ ఎ కలెక్టర్ గా నేను కమిషనర్ గా డెఫినెట్ గా వెళ్తాను అనేటువంటి విషయం మీద చాలా రాద్ధాంతం జరిగింది. చివరికి ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ కూడా చేసేటప్పుడు నేను సీఎం గారితో డైరెక్ట్ గా మాట్లాడాను. నన్ను ఒక్కరిని ట్రాన్స్ఫర్ చేస్తే నేను ఒప్పుకోను, కలెక్టర్ కూడా ట్రాన్స్ఫర్ చేయండి, నన్ను కూడా ట్రాన్స్ఫర్ చేయండి, ఓకే అని చెప్తే ఇద్దరిని ట్రాన్స్ఫర్ చేశారు. అప్పుడు కొద్దిగా నేను బాధపడ్డాను. మరొక విషయంలో నేను అగైన్ జీవీఎంసీ కమిషనర్ గా ఉన్నప్పుడు నా అల్లుడు పాలిటిక్స్ లో ఉన్నాడు, రాజేష్ అని, చింతలపూడి ఎమ్మెల్యే. సో ఆయన ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో కిరణ్ కుమార్ రెడ్డి గారిని విభేదించి జగన్మోహన్ రెడ్డి గారి వైపు వెళ్ళారు. సో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వైపు వెళ్ళారు కాబట్టి అప్పుడు ముఖ్యమంత్రి ఆయనకు నేను మామ అయినటువంటి సందర్భంగా నా మీద కొంత ఒత్తిడి వచ్చింది. బట్ నేను చెప్పాను, ఆయన రాజకీయం వేరు, నా అడ్మినిస్ట్రేషన్ వేరు అని చెప్పినప్పుడు అక్కడ నుంచి తీసుకొని వచ్చి న్యూ ప్లాన్ లో రెయిన్ షాడో ఏరియా డిపార్ట్మెంట్ అని, అది అసలు డిపార్ట్మెంట్ ఏం ఉండదు. సో అక్కడ ఒక 1 year 1.5 year ఉంచారు. సో అప్పుడు కూడా కాస్త నేను ఫీల్ అయ్యాను, అంటే నేను చేయని తప్పుకి అడ్మినిస్ట్రేషన్ లో ఇలాంటివి జరుగుతాయి అని. సో ఇవి సాధారణం, ఎందుకంటే మన 35 సంవత్సరాల సర్వీస్ లో 2-3 సంవత్సరాలు ఇలాంటివి ఉంటాయి. మిగిలినవన్నీ కూడా మనం ఏదైతే అనుకుంటామో, ప్రజలకు ఏదైతే మేలు జరుగుతుందో అవే చేయగలుగుతాం. సో దట్ ఈస్ ది స్పిరిట్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్. నైస్ సార్. మీ ప్రొఫెషనల్ లైఫ్ ని అండ్ ఫ్యామిలీ లైఫ్ ని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? నేను ఇది డెఫినెట్ గా కాయనికి 2 వైపుల సిద్ధాంతాలండి నాది. ఎందుకంటే ప్రొఫెషనల్ లైఫ్ కి ఫ్యామిలీ లైఫ్ కి ఎటువంటి పరిస్థితుల్లో కాన్ఫ్లిక్ట్ తీసుకురాను. ఎందుకంటే నా అడ్మినిస్ట్రేషన్ ఎప్పుడు కూడా ఆఫీస్ కి పరిమితం అవుతుంది, ఇంట్లో ఉండదు. ఏ ఫైల్ కూడా నా జీవితంలో ఎప్పుడు కూడా నేను ఒక ఫైల్ ఇంటికి తీసుకొని వచ్చి ఫైల్ చూడడం అనేటువంటిది జరగదు. సో ఎంతసేపు ఉన్నా ఇంకొక గంట సేపు నేను ఆఫీసులోనే ఉండి ఆ ఫైల్ చూడడం కానీ జరుగుతుంది. కానీ అలాగే ఏదైనా మీటింగ్ ఉన్నప్పుడు కూడా 1-2 ఆఫీసర్లు పిలవాలనుకున్నా కూడా ఆఫీస్ వరకే పరిమితం అవుతుంది. కానీ ఇంటికి ఆఫీసర్లు పిలిపించడం కానీ, సబార్డినేట్స్ ని పిలిపించడం కానీ, ఇంటిలో మీటింగ్లు పెట్టడం అనేది కానీ నా 35 సంవత్సరాల్లో నేను ఎప్పుడు చేయలేదు. అలాగే ఫ్యామిలీకి సంబంధించి నేను కలెక్టర్ గా ఉన్నప్పుడు కూడా ఫ్యామిలీతో కలిసి సినిమాకి వెళ్ళాలన్నా కూడా ఒక సాధారణమైన పౌరుడిగా వెళ్ళేవాడిని. బట్ కలెక్టర్ కాబట్టి కొంత ఆ ఫెసిలిటీ మధ్యలో వచ్చి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కొంత ఏదో స్నాక్స్ ఇవ్వడం ఇలాంటివి జరిగేవి. అప్పుడు కూడా కొద్దిగా ఎబ్బెట్టుగా అనిపించేది. ముఖ్యంగా మా మిస్సెస్ మాత్రం సాధారణమైన వ్యక్తికి ఎక్కడైనా గుడికి రారు, సాధారణమైన వ్యక్తి ఎక్కడ సినిమాకి వెళ్ళడానికి లేదు, మీతో మాకు ఇదే బాధ అని ఆమె ఎప్పుడు వ్యక్తపరుస్తుండేది. సో ఈ రకంగా అడ్మినిస్ట్రేషన్ ఫ్యామిలీ లైఫ్ ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. ఒక 4 క్వశ్చన్స్ ఉన్నాయి సార్ పబ్లిక్ వి, వాళ్ళని అన్మ్యూట్ చేయబోతున్నాము. నా సైడ్ నుంచి క్వశ్చన్స్ అయిపోయాయి సార్. గౌతమ్ మిమ్మల్ని అన్మ్యూట్ చేస్తున్నామండి. గౌతమ్, జీవన్, హరికుమార్ రెడ్డి గారు మిమ్మల్ని అన్మ్యూట్ ఓకే, ఒక్క నిమిషం. అందరినీ లోవర్ హ్యాండ్స్ చేస్తున్నాము, అందరినీ హ్యాండ్స్ లో చేసాము. ఇప్పుడు ఎవరైతే క్వశ్చన్ అడుగుదాం అనుకున్నారో ఒకసారి హ్యాండ్ రైజ్ చేస్తే వాళ్ళని అన్మ్యూట్ చేస్తాము, మీరు క్వశ్చన్ రైజ్ చేయించండి. రియాక్షన్స్ లోకి వెళ్ళి రైజ్ హ్యాండ్ క్లిక్ చేయండి, వాళ్ళని అన్మ్యూట్ చేస్తాం. ఎస్, హరికుమార్ గారు అన్మ్యూట్ చేసి మిమ్మల్ని మాట్లాడించండి. సార్ అది మీరు చదివిన బెస్ట్ స్టాండర్డ్ బుక్ ఏది సార్?
సో మీరు నమ్మరు, నేను అలాగంతా తెలుగు అకాడమీ బుక్సే చదివాను. నేను తెలుగులోనే ఎగ్జామ్ రాశాను. ఐ గాట్ ఇట్. అంటే దేన్ని ఎక్కువ స్ట్రెస్ చేసి చదివారు సార్? ఏ టాపిక్? ఎకనామిక్స్, టాపిక్ మనము ఏ సబ్జెక్ట్, మన ఇంట్రెస్ట్ సబ్జెక్ట్ అనేది కాదండి ఇక్కడ ఇంపార్టెంట్. ఆ సబ్జెక్ట్ కి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ లో ఎంత విలువ ఉంది, దానికి ఎన్ని మార్కులు ఉన్నాయనేటువంటి అంశాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. నేను ఎకనామిక్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను కాబట్టి నాకు డెఫినెట్ గా ఎకనామిక్స్ మీద ఎక్కువ చదివితే నాకు ఎక్కువ మార్కులు వస్తాయి అనేది మాత్రం తప్పు. ఎందుకంటే అక్కడ ఎకనామిక్స్ కు ఉన్నటువంటి పాత్ర ఏంటి, దాని రోల్ ఏంటి, అంతవరకే మనం చదవాలి. ఇక్కడ మన ఇంట్రెస్ట్ సబ్జెక్ట్ కాదు ఇక్కడ ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్ లో మార్కుల యొక్క ఇంపార్టెంటే మన సబ్జెక్టుల మీద ప్రభావం చూపుతుంది. బట్ మీరు అడిగారు కాబట్టి నా సజెషన్, మీరు ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ చూసినట్లయితే ఎక్కువ కరెంట్ అఫైర్స్ మీద డిసైడింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది. సో మీరు కరెంట్ అఫైర్స్ ని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ మన సబ్జెక్ట్ ని, ఇప్పుడు కరెంట్ అఫైర్స్ లోనే జాగ్రఫీ ఉంటుంది, కరెంట్ అఫైర్స్ లోనే పాలిటీ ఉంటుంది, కరెంట్ అఫైర్స్ లోనే ఎకానమీ ఉంటుంది, కరెంట్ అఫైర్స్ లోనే హిస్టరీ ఉంటుంది. సో వీటిని ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ అంటే ఇప్పుడు ఇంతకు ముందు బ్రదర్ చెప్పారు, స్టాటిక్స్ ని డైనమిక్స్ తో లింక్ చేస్తే సక్సెస్ అనేది వస్తుంది. సో అట్లా మీరు కాన్సన్ట్రేట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ జీవన్ గారు, లాస్ట్ క్వశ్చన్ అండి. జీవన్ గారు మిమ్మల్ని అన్మ్యూట్ చేస్తున్నాము, మీ క్వశ్చన్ అడగచ్చండి. హలో, గుడ్ ఈవినింగ్ సార్. ఐఎమ్ బీటెక్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్. జీవన్ గారు చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ జీవన్, చెప్పు. సార్ ఐఎమ్ ఫీలింగ్ హానర్డ్ టు టాక్ విత్ యూ సార్. జీవన్ గారు మీ క్వశ్చన్ అడగండి. సార్ ఇప్పుడు ఐఏఎస్ మనం కోచింగ్ తీసుకుంటాం కదా, అది ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత వాళ్ళు మనకి పోస్టింగ్ అనేది ఎలా ఇస్తారు సార్? అంటే ఇప్పుడు జేసీ కానీ లేకపోతే కమిషనర్ కానీ వాళ్ళు ఎలా ఇస్తారు సార్? సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మనకు మీరు ఇంటర్వ్యూ అయిన తర్వాత మీ ర్యాంక్ని బట్టి ఇన్సైడర్ అవుట్ సైడర్ అనేటువంటి సిస్టమ్స్ లో ఫాలో అవుతారు వాళ్ళు. మీకు మంచి ర్యాంక్ వచ్చి అక్కడ రోస్టర్ లో మీకు ఇన్సైడర్ గా వస్తే మీ హోమ్ స్టేట్ కి వస్తుంది, లేదంటే బయట స్టేట్ కి వెళ్తుంది. ఇప్పుడు కూడా స్టేట్ కాకుండా 2-3 రాష్ట్రాలు కలిపి ఒక జోన్ గా తీసుకురావడం అనేటువంటి జరిగింది కాబట్టి ఆ జోన్ లో మీకు మీ ఆప్షన్ ప్రకారం ఇస్తారు. సో అది పక్కన పెడితే మీకు ఫస్ట్ ట్రైనింగ్ అనేటువంటి దాంట్లో అసిస్టెంట్ కలెక్టర్ గా మీకు ట్రైనింగ్ అయిన తర్వాత అసిస్టెంట్ కలెక్టర్ గా ఒక జిల్లాకు అలాట్ చేస్తారు. ఏ రాష్ట్రానికి అయితే మిమ్మల్ని అలాట్ చేస్తారో ఆ రాష్ట్రంలో ఒక జిల్లాకు అలాట్ చేస్తారు. సో అక్కడ మీకు విఆర్ఓ నుంచి, విలేజ్ అసిస్టెంట్ నుంచి, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ నుంచి మీకు కలెక్టర్స్ వరకు అక్కడ అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి దాదాపుగా 6 months రిగోరస్ గా ఫీల్డ్ మీద, ఒక 6 months ఆఫీసుల్లోనూ ఉంటుంది. 1 year. మళ్ళీ 1 year ముస్సోరిలో మీకు ఫస్ట్ 6 నెలలు ఫౌండేషన్ ఇచ్చిన తర్వాత మళ్ళా జిల్లాలకు పంపిస్తారు. జిల్లాల్లో మీరు 1 year తర్వాత మళ్ళా ఈ జిల్లాల్లో గడించినటువంటి అనుభవాన్ని అంతా మళ్ళా అక్కడ ముస్సోరిలో మిగిలిన 6 months లో మీకు కంప్లీట్ గా నేర్పి 2 years తర్వాత మీకు అసిస్టెంట్ కలెక్టర్ గా పోస్ట్ చేస్తారు. ఓకే సార్, ఇంకొక 2 క్వశ్చన్స్ ఇంకా ఇద్దరు రైజ్ చేస్తున్నారు, గౌతమ్ కాంబ్లే అండ్ కావేరి గారు. గౌతమ్, అన్మ్యూటింగ్ యూ, ఆస్క్ యువర్ క్వశ్చన్. గౌతమ్ కాంబ్లే, మిమ్మల్ని అన్మ్యూట్ చేశాము, మీ క్వశ్చన్ రైజ్ చేయండి. యా సార్, గుడ్ ఈవినింగ్ సార్. సార్ ప్రిపరేషన్ ప్రాసెస్ లో ఇప్పుడు ఎవరిని అడిగినా ఎన్సిఆర్టీ బుక్స్ అండ్ స్టాండర్డ్ బుక్స్ చెప్తారు. అయితే వీటితో పాటు మనము టెక్నాలజీని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అంటే కొన్ని గవర్నమెంట్స్ అఫీషియల్ వెబ్సైట్స్ ఉంటాయి, ప్లస్ ఆ వెబ్సైట్స్ ఏంటివి, ప్లస్ దాంట్లో ఎలాంటి టాపిక్ గురించి ఆ డేటాని రిఫర్ చేయాలి, ప్లస్ ఆ డేటా ఎంత రిలయబుల్ ఉంటుంది. ఇప్పుడు ఒకటి బడ్జెట్ కి సంబంధించి గవర్నమెంట్ డాక్యుమెంట్స్ రిలీజ్ అవుతాయి, దాన్ని మీరు ఖచ్చితంగా చదవాలి. అట్లాగే ప్రతి గవర్నమెంట్ కూడా ఇయర్ బుక్ అనేటువంటిది ఒకటి రిలీజ్ చేస్తుంది. కొన్ని మంత్లీ మ్యాగజైన్స్ కూడా ఉంటాయి. సో వాటిని మనం తీసుకొని చదవగలిగితే మాత్రం గవర్నమెంట్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనకు అథెంటిటివ్ గా లభిస్తుంది. మనము ఛానల్స్ లోకి వెళ్ళి, యూట్యూబ్ లోకి వెళ్ళి ఇవన్నీ చెప్తే దాంట్లో కూడా అదే ఉంటుంది, కానీ
టైం వేస్ట్. సో మనము ఆ రకంగా మీరు చూడండి. తర్వాత మనకు కొన్ని జర్నల్స్ ఉన్నాయి, కురుక్షేత్ర కానీ ఇలాంటివి మనకు డెఫినెట్ గా ఇండియా టుడే కానీ ఇలాంటివి చదివితే మాత్రం మీకు కొంత స్టాండర్డ్ ప్రెజెంటేషన్ అనేటువంటిది చేయడానికి వీలవుతుంది. సార్ లాస్ట్ క్వశ్చన్ తీసుకుంటున్నాము కావేరి గారి దగ్గర నుంచి. కావేరి గారు అన్మ్యూట్ చేస్తున్నాము. కెన్ ఆస్క్ యువర్ క్వశ్చన్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. కావేరి చెప్పమ్మా. సార్ ఇప్పుడు సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ సర్వీస్ సిలబస్ అనేది హ్యూజ్ కదా సార్. సో మనం అంటే ఎలా స్టార్ట్ చేస్తే ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేస్తే బెటర్ రిజల్ట్ ఉంటుంది సార్? అమ్మా ఇప్పుడు సిలబస్ అనేది సముద్రం లాగా ఉంటుంది, లైక్ ఎ సీ. ఈ సముద్రం చాలా పెద్దగా ఉంటుంది, మనకు అసలు ఆ సముద్రం ఎండ్ కనబడదు, కానీ మనం ఈదాల్సింది ఈ గట్టు నుంచి అవతల గట్టుకి. సో మనం ఎంతవరకు ఈదుతున్నాం ఆ సముద్రంలో, ఇటువైపు ఒక 5 అడుగులు అటువైపు ఒక 5 అడుగులు 10 అడుగులు వెడల్పుతో మన గమ్యస్థానాన్ని మనం చేరాలి. సో ఇక్కడ సిలబస్ అనేటువంటిది కూడా మీకు చాలా వ్యాస్ట్ గా అనిపిస్తుంది, కానీ ఇఫ్ యు గో త్రూ ద లాస్ట్ క్వశ్చన్ పేపర్స్ మీకు కాన్సన్ట్రేటెడ్ గా ఎక్కడ ఉంటుంది అనేటువంటిది. ఇప్పుడు హిస్టరీ ఉంది, హిస్టరీ మనకు గాంధీతో స్టార్ట్ అయినటువంటి హిస్టరీ మీదనే ఎక్కువగా నడుస్తుంది. మనకు యాన్షియంట్ హిస్టరీ ఎన్ని ఉన్నా కూడా 1-2 క్వశ్చన్స్ వస్తాయి. దట్టు అవి కూడా 1-2 డైనస్టీల మీదనే వాళ్ళు తీసుకున్నటువంటి సంస్కరణల మీద వస్తాయి. కాబట్టి సిలబస్ టైం వేస్ట్ అనుకోకుండా 1-2 సార్లు చదవండి, సిలబస్ ని అర్థం చేసుకోండి, తర్వాత పాస్ట్ క్వశ్చన్ పేపర్స్ ని తిరగవేయండి. డెఫినెట్ గా క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి అనేటువంటిది మీకు అర్థమవుతుంది. అప్పుడు మీరు చదవండి బుక్స్. చదివితే ఆ బుక్స్ లో ఆ పేజీ మొత్తం మీద ఏది ఇంపార్టెంట్ అనేది మీకు అర్థమైపోతుంది. దాన్ని అండర్లైన్ చేసుకోండి. నెక్స్ట్ చదివేటప్పుడు ఆ అండర్లైన్ చదివితే చదవండి, మీకు చాలా టైం కలిసి వస్తుంది. మీకు అప్పుడు బోర్ అనిపించదు. ఎబ్బో ఇంత పెద్ద సిలబస్ దీన్ని ఎప్పుడు చదవాలనేటువంటిది మాత్రం ఎప్పుడు ఉండదు. ఇప్పుడు ఇక్కడ నుంచి నేను హైదరాబాద్ ప్రయాణం చేయాలి 300 కిలోమీటర్లు. ఎస్ 300 కిలోమీటర్లు అనుకొని నేను ఇక్కడే ఉంటే ఎప్పుడు నేను ఐ నెవర్ రీచ్ హైదరాబాద్. స్టార్ట్ చేయాలి, 10 రోజులు పట్టొచ్చు, 4 రోజులు పట్టొచ్చు. మనం 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 పెంచే స్పీడ్ బట్టి కూడా తొందరగా చేరుకోవచ్చు. కాబట్టి ఇక్కడ అంతా కూడా ఏంటంటమ్మా, మనం లైక్ ఇప్పుడు క్రికెట్ లో సింగిల్ రన్ తీయాలనుకోండి, మనం ఇచ్చే ఎనర్జీ కొద్దిగా తక్కువ ఉంటుంది కంపేర్ టు బౌండరీ కొట్టేదానికన్నా, సిక్సర్ కొట్టేదానికన్నా. నెక్స్ట్ బౌండరీ కొట్టాలనుకోండి కొంత ఎనర్జీ లెవెల్ పెంచుతాం, సిక్సర్ కొట్టాలనుకోండి పూర్తి ఎనర్జీని అంతా ఉపయోగించి కొడతాం. సో సిలబస్ ఎంత ఉందన్నటువంటిది ముఖ్యం కాదు, ప్లే గ్రౌండ్ అదే బాల్, అదే బ్యాట్. బట్ మనం ఏ ఎనర్జీని ఉపయోగిస్తున్నాం అనేది ఇట్స్ ఆల్ డిపెండ్సింగ్ అపాన్ యువర్ మెంటాలిటీ అండ్ మైండ్ సెట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ జాయినింగ్ అస్ టుడే ఈవినింగ్. సో చాలా న్యూ పాయింట్స్ ఇచ్చారు మాకు, అండ్ గైడెన్స్ కూడా ఎలాగ అచీవ్ చేయాలి, ఐఏఎస్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, అండ్ ఎలా ఉంటుంది జాబ్ రోల్లో అనేది కూడా మాకు ఒక మంచి లైట్ పాత్ చూపించారు, అండ్ పాత్ మీద లైట్ త్రో చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓవర్ టు నాగరాజు సార్. నాగరాజు గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ రామాంజనేయులు సార్ అండ్ గంపా నాగేశ్వర సార్. హలో నాగరాజు గారు వినిపిస్తుందండి, ప్లీజ్ కంటిన్యూ. ఓకే అండి. యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఏకేఎస్ఐఎస్ ఫౌండేషన్ మోటివ్ ఏంటనేది మీకు చెప్పాలని చెప్పేసి నేను అనుకుంటున్నానండి. యాక్చువల్లీ చాలా మంది తెలుగు రాష్ట్రాల నుంచి కానీ ఇతరత్ర రాష్ట్రాల నుంచి కానీ ఢిల్లీ వెళ్తే బాగుంటుంది, ఢిల్లీలో కోచింగ్ బాగుంటుంది అనే ఒక అపోహలో ఉంటారండి. కానీ అది చాలా ఫాల్స్ ఇంప్రెషన్ అండి. చాలా మంది ఏంటంటే ఢిల్లీలో బాగుంటుంది అనుకుంటారు, కానీ అదంతా కరెక్ట్ కాదు. అక్కడ ఏంటంటే మెయిన్ గా బేసిక్ గా వచ్చే ప్రాబ్లం అండి. వినపడుతుందా సార్? సతీష్ గారు హలో, వాంట్ టు లీవ్. నాగరాజు గారు వినపడుతుందా అండి? సార్ వెళ్ళిపోతా అంటున్నాడు. ఓకేనా నాగరాజు గారు? ఓకే ఓకే సార్. సార్ నమస్కారం, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ టైం చాలా ఇచ్చారు, చాలా అద్భుతంగా సార్. ఇన్సైట్ లోపల నుంచి ఎంత సింపుల్ గా సార్ వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పారు. చాలా చాలా ధన్యవాదాలు సార్. ఇంపాక్ట్ ఫౌండేషన్ థ్యాంక్ యూ. అండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ నాగరాజు గారు మీకు కూడా థ్యాంక్స్ అండి. రియలీ యు ఆర్ ఇన్స్పైరింగ్ లాట్ ఆఫ్ పీపుల్. మీ పుట్టుకు కూడా ఒక సార్థకత ఉంది. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. ఓకే సార్. నాగరాజు గారు ప్లీజ్ యూ కెన్ గో అహెడ్. ఓకేనండి. యాక్చువల్లీ
మనకి ఏంటంటే ఢిల్లీలో ఇక్కడ నుంచి తెలుగు రాష్ట్రాల నుంచి కానీ ఇతర రాష్ట్రాల నుంచి వెళ్ళిన స్టూడెంట్స్ అంతా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఉన్నటువంటి వాతావరణానికి అడ్జస్ట్ అవ్వలేరు. సెకండ్ థింగ్ ఏంటంటే అక్కడ ఉన్న ఫుడ్, మన ఫుడ్ కానీ అక్కడ ఫుడ్ హ్యాబిట్స్ కానీ డిఫరెంట్ గా ఉంటాయి. ఆ ఫుడ్ హ్యాబిట్స్ కి అడ్జస్ట్ కాలేక, ప్రిపరేషన్ కంటిన్యూ కాలేక, ప్లస్ పేరెంట్స్ పర్మిషన్ అనేది ఈ ప్రొఫెషన్ పాయింట్ ఆఫ్ ఎందుకంటే ప్రతినిత్యం పేరెంట్స్ ఈ వాయిస్ రావట్లేదు నాగరాజు గారు, మొత్తం బ్రేక్ వినపడుతుందండి? వినపడుతుందండి? లేదండి, అసలు బాగాలేదు. హలో, వినపడుతుందండి? కొద్దిగా తొందరగా చెప్పండి సార్ 30 seconds లో, ఎందుకంటే అసలు బాగాలేదు. ఓకే అండి. అయితే పేరెంట్స్ మోటివేషన్ కూడా ఇక్కడ ఇంపార్టెంట్ అండి. ప్రతి అడుగులో కూడా పేరెంట్స్ అనేది పర్యవేక్షించాల్సిన అవసరం ఉంటుందండి. ఎందుకంటే ప్రిపరేషన్ పాయింట్ ఆఫ్ లో చాలా స్ట్రగుల్స్ ఉంటాయండి. వాటన్నింటిని కూడా అధిగమించడానికి పేరెంట్స్ ఇది అవసరం, సపోర్ట్ అనేది చాలా అవసరం అండి. అయితే ఇక్కడ AKSIS లో ఏంటంటే మిగతా ఇన్స్టిట్యూట్లలో లాగా కాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ సివిల్ సర్వీస్ కి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే వాళ్ళకి బేసిక్ గా ఫస్ట్ మేము చేసేది ఏంటంటే సిలబస్ మీద అవగాహన కలిగిస్తాం. సిలబస్ మీద ఎప్పుడైతే వాళ్ళకి అవగాహన వస్తుందో అప్పుడు సబ్జెక్ట్ మీద గ్రిప్ అనేది వస్తుంది. ఇది ఫస్ట్ మేము చేసే ఇనిషియేషన్ అండి. దాని తర్వాత ఎన్సీఆర్టీస్ అనేది మీరు ఏ ఇయర్ టాపర్ ని చూసుకున్నా కానీ వాళ్ళు చెప్పేది ఒకే ఒకటండి, ఏంటంటే ఎన్సీఆర్టీస్. దాంట్లో మీకు ఎంతైతే స్ట్రాంగ్ హోల్డ్ ఉంటుందో మీరు సర్వీస్ కొట్టడానికి అంత ఈజీగా ఉంటుంది అని చెప్పేసి. సో దాన్ని ఏంటంటే ఈ AKSIS తరఫు నుంచి ఫ్రీగా అందరూ గంప నాగేశ్వర గారి సహకారంతో, మిగతా ఇంపాక్ట్ టీమ్ సహకారంతో మేము ఫ్రీగా ఆ కోర్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. దాన్ని మీరు AKSIS ఎడ్యుకేషన్ యాప్ ద్వారా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఈ ఫౌండేషన్ కోర్సు ఎన్సీఆర్టీ ఏదైతే ఉందో దాంతో పాటు మేము చేసేది ఇంకోటి ఏంటంటే, చెప్పండి. అందరూ అడుగుతున్నారు, నాకు చాలా ఇప్పుడు నేను పెట్టిన తర్వాత ఫ్రీ అంటే ఓన్లీ మీరు ఆన్లైన్ ద్వారా ఓన్లీ పీడిఎఫ్లు పంపిస్తారు అంతేనా? లేదండి, వీడియో క్లాసులు ఏవైతే ఉంటాయో పీపీటీ ప్రజెంటేషన్ విత్ ఇప్పుడు ఉన్న లాక్డౌన్ పరిస్థితుల దృష్ట్యా ఫ్యాకల్టీ అనే వాళ్ళు అవైలబిలిటీ లేకపోవడం వల్ల మేము అనేది వీడియో క్లాసులు విత్ అంటే మీకు ఏది అవసరం ఎన్సీఆర్టీలో చదవాల్సింది ఏదైతే అవసరం ఉంటుందో ఏంటండి అవన్నీ ఫ్రీగా ఇస్తున్నాం. దీంతో పాటు మీకు కరెంట్ అఫైర్స్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా మీకు ఫ్రీగా ఇవ్వడం అనేది జరుగుతుందండి. లాస్ట్ డేట్ ఉందండి, మన 10th May అన్నారు, ఎప్పటి లోపల జాయిన్ కావాలి? మీరు 10th లోపల జాయిన్ అవుతే బాగుంటుందండి, ఎందుకంటే 11th స్టార్ట్ చేస్తాను కదా క్లాసులు మీరు. అవునవునండి, మీరు త్వరగా ఏదైతే మనకి వాళ్ళకి మొదటి నుంచి కూడా ఈ మెటీరియల్ చదువుకోవడానికి కానీ గైడెన్స్ కానీ. నాగరాజు గారు ఈ వీడియో కూడా మీరు అందరు కూడా మీ గూగుల్ ప్లే స్టోర్ కి వెళ్ళి AKSIS ఎడ్యుకేషన్ యాప్ సార్, దాంట్లో మీరు చేయండి. 1 రూపీ అడుగుతున్నారు, 1 రూపీ నాకు అర్థం కాలేదు. మా క్రెడిట్ కార్డ్ మొత్తం తీసుకుంటారా సార్ వాళ్ళు? మా నంబర్ లేదు సార్, 1 రూపీ మాత్రమే సార్, క్రెడిట్ కార్డ్ తో సంబంధం లేదు, అది ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా సార్. సార్ మీ వాయిస్ వినపడట్లేదు సార్, మీ క్వశ్చన్ అర్థం కావట్లేదు. 1 రూపీ అనేది ఎందుకు సార్? 1 రూపీతోని మా క్రెడిట్ కార్డ్ నంబర్ మీరు లాగేసుకొని మొత్తం డబ్బులు లాగేసుకుంటారు, నాకు మెసేజ్ పెడుతున్నారు. 1 రూపీ ఎందుకు సార్ అడుగుతున్నారు? లేదండి, క్రెడిట్ కార్డ్ ఏం కాదు, మీరు గూగుల్ పే ద్వారా చేయొచ్చు లేదా ఫోన్ పే ద్వారానే చేయొచ్చు. ఓన్లీ క్రెడిట్ కార్డ్ అనే ఏం లేదు సార్. ఫ్రీ అని చెప్పి 1 రూపీ ఎందుకు పెట్టారని అడుగుతున్నారు నన్ను. అదేంటంటే పేమెంట్ ఇప్పుడు డైరెక్ట్ గా యాక్సెస్ కావాలంటే వెబ్సైట్ కి మినిమం ఛార్జెస్ అనేది ఉంటాయి సార్, అది మెయింటెనెన్స్ ఛార్జెస్. ట్రాన్సాక్షన్ అనేది అయితేనే అట్లీస్ట్ 1 రూపీ అని ట్రాన్సాక్షన్ అయితేనే మనకి ఆన్లైన్ లో కోర్సు సబ్స్క్రిప్షన్ అనేది వస్తుంది సార్. ఆ 1 రూపీ ఏదైతే ఉందో అది కూడా మేము డొనేషన్ పర్పస్ గా వాడటం జరుగుతుంది సార్. ఇప్పుడు అది ఫ్రీ అన్న తర్వాత 1 రూపీ అంటే మళ్ళీ నాకు ఆబ్జెక్షన్స్ వస్తున్నాయి సార్. లేదు సార్, 1 రూపీ అనేది మేము డొనేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాడుతున్నాం సార్. 1 రూపీ ఎవరికైనా కావాలంటే వాళ్ళకి తిరిగి పంపిద్దాం, తిరిగి పంపించేయండి. ఓకే సార్. హలో, 1 రూపీ తిరిగి ఇచ్చేయండి సార్. షూర్ సార్, మేము ట్రై చేస్తాం సార్, పాసిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తాం సార్. అండ్ 1 మోర్ థింగ్, వినపడుతుందా సార్? వినిపిస్తుందండి, తొందరగా కంప్లీట్ చేయండి సార్. ఓకే సార్, అయితే AKSIS అనేది మనకి టెస్ట్ సిరీస్లు మెటీరియల్ ఫ్యాకల్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ బెస్ట్ ప్రొవైడ్ చేస్తుందండి. ఇండియాలో ఉన్న బెస్ట్ ఫ్యాకల్టీ అంతా కూడా AKSIS లో అకామిడేట్ అయి ఉన్నారు. ఢిల్లీ నుంచి వస్తుంటారు, డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియా నుంచి కూడా AKSIS లో టీచింగ్ అనేది జరుగుతుందండి. ఓకేనా?
ప్రతి స్టూడెంట్ ఇప్పుడు కొంతమంది అంటే స్టూడెంట్స్ ఎలా ఉంటారంటే ఎక్కువ మంది ఉన్నారు కదా, అక్కడ పోయి జాయిన్ అయితే మనకి ఎక్కువ నాలెడ్జ్ వస్తుంది కదా అంటున్నారు. అలా కాదండి, మన దగ్గర తీసుకునేది చాలా లిమిటెడ్ గా మనం ఇంటేక్ తీసుకుంటామండి. ప్రతి స్టూడెంట్ మనకి ఇంపార్టెంట్, ఎందుకంటే తల్లిదండ్రులు సంపాదించిన ప్రతి రూపాయి దాచుకొని పిల్లల్ని ఫీజులు పే చేసి జాయిన్ చేపిస్తారండి. నాగరాజు గారు ఫ్రీ సీట్లు ఇస్తున్నారు కదా, ఇంకా ఇంటేక్ ఏంది లిమిటెడ్ అని సార్. ఏంటండి ఫ్రీ సీట్లు అని చెప్పేశారు కదండి. ఫ్రీ దీని గురించి కాదు సార్ మేము చెప్పేది, అది జిఎస్ ఫౌండేషన్ కోర్స్ గురించి, కాంప్రహెన్సివ్ ఫౌండేషన్ కోర్స్ దాని గురించి మాట్లాడుతున్నామండి. ఎన్సిఆర్టీ ఫౌండేషన్ కోర్సు అందరికి అంటే 1 రూపీతో ఏదైతే ఉందో మీరు ఇందాక డిస్కస్ చేసినట్టుగా మొత్తం బేసిక్స్ అన్ని కవర్ అయ్యేటట్లుగా, ఓకేనా, అది ఫ్రీ కోర్స్ అండి. దీంట్లో కాంప్రహెన్సివ్ ఫౌండేషన్ కోర్స్ వచ్చేసరికి మీకు వినపడుతుందండి? వినిపిస్తుంది సార్. ఓకే అండి. అడ్వాన్స్డ్ కాంప్రహెన్సివ్ ఫౌండేషన్ కోర్స్ ఏదైతే ఉందో అది ఇండియాలో ఉన్న టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ, అంటే అది ఢిల్లీ నుంచి కావచ్చు, లేకపోతే హైదరాబాద్ నుంచి కావచ్చు, లేకపోతే ఇతరత్ర రాష్ట్రాల నుంచి అయినా కావచ్చు, వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఒక సింగిల్ ప్లాట్ఫామ్ దగ్గర పెట్టేసేసి బెస్ట్ కోచింగ్, బెస్ట్ మెటీరియల్ అండ్ బెస్ట్ మ్యాగజైన్, వీటన్నిటితో పాటు ప్రతి స్టూడెంట్ కి కూడా మేము ఒక మెంటర్ ని యాడ్ చేయడం జరుగుతుందండి. ఆఫ్టర్ ఫ్రీ కోర్స్ తర్వాత మళ్ళీ కోర్స్ ఉంటుందా? మొత్తం ఇది ఫ్రీ కోర్స్ అనేది బేసిక్ గా ఫౌండేషన్ అది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం వంట చేయాలనుకోండి, వాటికి ఏమేం కావాలనేది బేసిక్. లేని వాళ్ళు ఫ్రీ కోర్స్ చేసి ఆ 1 రూపీ కట్టి వాళ్ళు వెళ్ళిపోయి వాళ్ళు వేరే దగ్గర చదువుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు కదండి. చేసుకోవచ్చు అండి, అది వాళ్ళ ఇష్టం, అది స్టూడెంట్స్ ఇష్టానుసారంగా వాళ్ళు చేసుకోవచ్చు, దానికి ఏది కావట్లేదు. వాళ్ళు ఎటువంటి విషయాల్లో కూడా మేము ఇబ్బంది పెట్టి మా దగ్గరే జాయిన్ కావాలని మేమేం ఫోర్స్ చేయట్లేదు. ట్రైనింగ్ ఏం లేదు కదా సార్, ఫ్రీ ఇస్తారు కదా మీరు ఇంకా. అవును సార్. అయితే నేను చెప్పేది అడ్వాన్స్డ్ కాంప్రహెన్సివ్ ఫౌండేషన్ కోర్స్ గురించి నేను మాట్లాడుతున్నానండి. దీంట్లో భాగంగా ప్రతి స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేము ఇండివిజువల్ గా మెంటర్స్ ని ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి ఏంటంటే ఎలా ప్లానింగ్ చేయాలి, ఎలా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. తీసుకుందాం సార్. సార్ అంతా కూడా రామాంజనేయులు గారు స్పీచ్ ఇవ్వడానికి వచ్చారు, మీరు సపరేట్ ఏకేఎస్ ఏం చేస్తుందో ఒక వేరే వీడియో పెట్టండి, అది తర్వాత పంపిద్దాం సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం తీసుకుంటున్నారు. విల్ గో అహెడ్ విత్ దిస్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్. ఫ్రీ కోర్స్ చేరిన వాళ్ళకు ఇవ్వండి సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సాయి సతీష్ గారు ప్లీజ్ క్లోజ్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్ రామాంజనేయులు సార్ అండ్ గంపా నాగేశ్వర సార్ అండ్ ఏకేఎస్ ఐఏఎస్ అకాడమీ. అండ్ ఈరోజు సెషన్ లో మనం చాలా టాపిక్స్ అడ్మినిస్ట్రేషన్ గురించి మనం తెలుసుకున్నాము. వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ ఫ్రమ్ యూ సార్ రామాంజనేయులు సార్. దాదాపు మీ 25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ మాతో ఇంకా కొన్ని గంటల పాటు షేర్ చేసుకోవాలని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ క్లోజింగ్ టుడేస్ సెషన్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. నాగరాజు గారు మంచి తయారు చేయండి సార్. సార్ టోటల్ ఫుల్ డీటెయిల్స్ వేరే తయారు చేయండి నెక్స్ట్. షూర్ సార్, విత్ యువర్ కాంప్రహెన్షన్ డెఫినెట్లీ డూ ఇట్.